పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి సుమారు 12వ వచనం వరకు చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యము సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆగుతాం. చదివిన సందర్భం ఏదైతే ఉందో ఒక పట్టాన్న మింగుడు పడని సందర్భం అది. మరలా తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, తిరగేసి ప్రశ్నించుకుంటే మనకు ఏమైనా అర్థమైందంటే నిజాయితీగా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు. కానీ చదివాం. ఏముంది ఆ వాక్య భాగాలంటే పెద్దవాడు, అపోస్తుల్లో పండితుడు, అపోస్తుల్లో వయసు మళ్ళినవాడు, అపోస్తుల్లో పేరెన్నిక కలిగిన వాడు, అపోస్తులలో
ఆ ముందు వరుసలో నిలబడిన వాడు పెద్దవారు పేతురు గారు. తన అనుభవాలతో రాస్తున్న రంగరించి, అంటే సంఘము చెదిరిపోయిన సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. మళ్ళీ ప్రశ్న, సంఘం చెదిరిపోవడం ఏంటి, ఎందుకు చెదిరిపోయిందంటే, అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు తీయొద్దు. అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు స్టెఫను చంపేస్తారు, తెలుసు కదా. ఆ స్టెఫన్ను ఎప్పుడైతే చంపేశారో, స్టెఫన్ గారిని చంపేసిన తర్వాత సంఘానికి భయం స్టార్ట్ అవుతుంది. స్టెఫన్ గారిని తీసుకెళ్ళి సమాధి చేసే లోపే గవర్నమెంట్ తిరగబడుతుంది. గవర్నమెంట్ తిరగబడుతుంది అనుకునే లోపు, ఆలోచించే లోపు మతోన్మాదులు తిరగబడతారు. ఆ మతోన్మాదుల శాఖకు సంబంధించిన వాడే అపోస్తుడైన పౌలు, అప్పటికి సౌలు. ఆ తిరగబడిన ఆయన ఏం చేస్తారంటే, ఇంటింట చొచ్చి స్త్రీలను పురుషులను తారతమ్యాలు లేకుండా ఈడ్చుకెళ్ళి దారుణాతి దారుణంగా వాళ్ళని కొట్టడం, హత్య చేయటయు, అదే ఆయన జీవనాధారం అనుకున్నట్టుగా ఎవరైతే క్రైస్తవ్యంలో యాక్టివ్గా ఉంటారంటే, బాగా ఉద్యమంతో దేవుని సంఘానికి పనిచేస్తారో వాళ్ళని చంపడమే ప్రాణాధారం అన్నట్టు పెట్టుకుంటాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? సౌలుగా. ఇటు గవర్నమెంటు తిరగబడుతుంది, బాగా వినాలి. ఇటు మతోన్మాదము తిరగబడుతుంది. రెండు అంతర్గత విషయాల్లో కుమ్ములాట్లు జరుగుతున్నాయి. ఇన్ని గలిబిలిల మధ్య సంఘం ఏమైందంటే చెదిరిపోయింది. ఈ చెదిరిపోయిన సంఘం బిక్కుబిక్కుమని బతుకుతూ ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తున్నప్పుడు, కాస్త సువార్త చేస్తున్నారులే అనుకున్నప్పుడు, ఈ పెద్దవారు ఎవరైతే ఉన్నారో పేతురు గారిని కూడా చంపేయడానికి గవర్నమెంట్ పీక పట్టుకుంది. ఎవరిని? పేతురు గారిని. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇదేదో యాభాలాభంగా రాసిన పత్రికలు కాదు, గుర్తుపెట్టుకోండి. పీకల మీద కత్తి పెడితే శరసాల్లో నలిగిపోయి వాళ్ళు బయటకు వచ్చి సంఘాన్ని ధైర్యపరచడానికి రాసిన పత్రికలు ఇవి. ఈ ఒక పట్టాన్ని మనకు ఎందుకు అర్థం కావట్లేదంటే, మనకు అన్ని ఆశీర్వాద వచనాలు ఎదుర్కొంటాం కాబట్టి మనకు అర్థం అవ్వట్లేదు. అసలు క్రిస్టియానిటీ ఎలాంటి ఫౌండేషన్ మీద ఉందో, క్రైస్తవ్యం ఎలాంటి పునాదుల మీద సత్యాల మీద కట్టబడిందో మనకు తెలిస్తే మన దేవుడు ఏంటో మనకు అర్థమవుద్ది. అన్యజనుల మధ్య ఎలాంటి సాక్ష్యాలు చెప్పి మనం నిలబడాలో ఓ పట్టాను మనకు అర్థమవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే. ఎప్పుడైతే ఈ పేతురు గారి పీక పట్టుకుంది గవర్నమెంట్, పేతురు గారినైనా సంఘానికి 4 స్తంభాలు ఉన్న 12 మంది ఉన్నారు. అందులో ఒక ఆయన తప్పిపోయాడు, ఆయన పేరు ఇస్కరియోతు యోధ. ఆ ఇస్కరియోతు యోధ తప్పిపోయినా అందులో 4 యాక్టివ్గా ఉన్నారు. అందులో ఒకటి పేతురు, యాకోబు, యోహాను, మరొక ఆయన మనకు తీసుకుని వస్తే ఆంద్రేయ. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉంటారు యాక్టివ్గా. అందులో 3 వీళ్ళు బాగా వినండి. ఈ 3 యాక్టివ్గా ఉంటారు. అందులో ఆంద్రేయ కన్నా యాక్టివ్ ఉండదంటే యాకోబు పత్రిక రాశాడే, యాకోబు పత్రిక. ఆ యాకోబు ఎవరంటే యేసు ప్రభు వారి తర్వాత మరియమ్మకి మళ్ళీ పిల్లలు పుట్టారుగా. మీకు అర్థమైన చూడండి. 10:30 అయింది. యేసు ప్రభు వారి తర్వాత, అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి మరియమ్మ గారి బిడ్డని పరిశుద్ధాత్మ వలన, అంటే యేసు ప్రభు వారిని కంటే, ఆ తర్వాత యోసేపు గారు తనను మళ్ళీ శారదీసి వివాహం చేసుకున్నాడు. అప్పుడు యోసేపు గారికి పుట్టినోళ్ళు యాకోబు, యోధ, మిగిలిన కొంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. అందులో ఒక ఆయన యాకోబు. ఆ యాకోబు గారు కూడా యాక్టివ్ మెంబర్గా ఉండేవారు ఎందులో? సంఘంలో. అప్పుడు సంఘం ఎలా ప్రారంభమైంటే బాగా వినండి. 120 మందితో స్టార్ట్ అయింది. యేసుప్రభు చనిపోయారు కదా. ఆ 12 మంది నిలబడిన తర్వాత 120 మందితో సాగితే, ఆ 120 మంది ఆ రోజు సంఘం ఎక్కడ పెట్టుకోవాలి? ఈరోజు అంటే మనకి గవర్నమెంట్ పర్మిషను, లేకపోతే ఎవరొక దాతల యొక్క పర్మిషను, మొత్తం మీద రాజ్యాంగం ఇచ్చిన సౌలభ్యాన్ని బట్టి ఓ గోడో గుడో ఏదో కట్టుకుని అందులో సంఘం పెట్టుకుంటున్నాం, అందులో సంఘంగా మనం కూడుకుంటున్నాం. ఆ తిన్నదరక్క కొట్టుకొని మళ్ళీ పక్కకు పోయి ఇంకో సంఘం పెట్టుకుంటున్నాం. ఇన్ని గొడవలు ఉన్నాయి. ఇప్పుడు సంఘం పెట్టడం దట్ ఈజీ. ఇప్పుడు సంఘం పెట్టుకోవడం అంటే ఏమీ లేదు. ఇక్కడ పాస్ట్ గారికి ఎగ్నెస్ట్గా నేను ఒక గుంపుని ఫామ్ చేసి పాస్ట్ గారి మీద రోజు యాంటీగా ఏదో చెప్తాను అనుకోండి, నా మాట వినే వాళ్ళు కొంతమంది ఒక మోక అవుతారనమాట. ఎప్పుడైతే పాస్ట్ గారు నాకు గొడవ అయిందో చెప్పా చేయకుండా నా మోక అంతా కలిసి చెప్పండి పక్కకు పో ఏ సంఘాలు ఎలా కడతారు? సిగ్గు, భయము, చెప్పండి, ఇంకేం ఉండదు అనమాట. ఇంక వెళ్ళిపోవడం, పెట్టేసుకోవడం, ఇలా సంఘాలు వచ్చేవి. ఆ రోజు అలా కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు వాళ్ళు ఎక్కడైనా సంఘం పెట్టాలంటే ఎక్కడ పడితే అక్కడ సంఘాలు పెట్టడానికి లేదు.
పైగా కట్టడానికి లేదు. 3వ శతాబ్దం వరకు క్రిస్టియానిటీకి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేది లేదు. నేను ఎందుకు చెప్తున్నానో, ఎందుకు నాకు ఈ ప్రేరణ వచ్చిందో తెలియదు. మొత్తం మీద కాస్త చరిత్ర చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కాస్త ఎవరో వినేవాళ్ళు ఉన్నారేమో, అందుకే వాళ్ళ కోసం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ 3వ శతాబ్దం వచ్చేంతవరకు కాన్స్టాంటినోపుల్ అని కింగ్ ఉంటాడు. పెద్దలకు అర్థమైపోయింది, చిన్నపిల్లలకు అర్థం అవ్వాలి. ప్రపంచాన్ని పరిపాలించిన కాన్స్టాంటిన్ రోమ్ చక్రవర్తి, రోమ్లో 3వ చక్రవర్తి. ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆయన మారేంత వరకంటే రోమా చక్రవర్తి మారేంత వరకు క్రిస్టియానిటీకి ఒక రాయల్ లుక్ రాలేదన్నమాట. అప్పటి వరకు క్రైస్తవం అంటే ఒక చిన్న మతము, క్రైస్తవం అంటే లెక్కలు లేని మనుషులు, క్రైస్తవం అంటే మురుకు వాడల్లో బతికేవారు, క్రైస్తవం అంటే తిండి కోసం పరిగెట్టేవాళ్ళు, క్రైస్తవం అంటే ఎక్కడో దూరాన చేపలు పట్టుకునే నజరేతు ప్రజల నుంచి వచ్చింది తప్ప ఇది పెద్ద చెప్పుకోదగ్గ విశ్వాస మార్గం కాదు, ఇది కూడా ఒక మతం అని చెప్పి క్రైస్తవం ముద్ర వేస్తే ఆ 3వ శతాబ్దం రాజు వచ్చేంత వరకు సరైన కన్స్ట్రక్షన్ లేదు. అంతకు ముందు అంటే 3వ శతాబ్దం ముందు 2 శతాబ్దాలు ఉన్నాయి, అంటే 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 200 సంవత్సరాల చరిత్రలో ఏం జరుగుతుందంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఆ 200 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ వీళ్ళ సంఘ కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా మీ ఇంట్లోనో నా ఇంట్లోనో ఎవరికరింట్లో పెట్టాలంటే ఎవరైతే కాస్తంత ఇల్లు పెద్దగా ఉంటుందో, ఎవరైతే మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అంటారో అలా ఎవరొకరింట్లో ప్రార్థన పెట్టుకున్నారో ఆ ప్రార్థన పెట్టుకునే దాన్నే సంఘం అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయిగా. ఈ సంఘాన్ని ఎవరింట్లో అయినా ప్రార్థన పెట్టుకుంటే ఆ ఇంట్లోకి సౌలు అనే వ్యక్తులు లాంటి వారు వచ్చి ఆ స్త్రీలను జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి ఇల్లు ఇచ్చిన వాళ్ళని, ఇంట్లో కూర్చుని పాటలు పాడిన వాళ్ళని, ప్రార్థన పెట్టిన వాళ్ళు కూడా మొత్తం బయటికి తీసుకెళ్ళి ఈడ్చి కొట్టి అవసరమైతే చంపేసేవారట. అలా ప్రార్థన పెడితే ఇక్కడ ప్రార్థన పెడితే అక్కడ దాడి చేసేవారు, అక్కడ ప్రార్థన అక్కడ దాడి చేసేవారు. గవర్నమెంటు దాడి చేస్తుంది, సౌలు దాడి చేస్తున్నారు, మతము దాడి చేస్తుంది, మనుషులు దాడి చేస్తున్నారు, విప్లవ భావాలు ఉన్నవారు క్రైస్తవమే దాడి చేస్తున్నారు. ఆ టైంలో చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన ఆ సంఘాన్ని అంటే యెరూషలేము నుంచి చెదిరిపోయిన సంఘాన్ని ధైర్యపరచడానికి 120 మంది 3000, 3000 మంది 4000, 4000 మంది 6000 అయితే ఆ 7వ అధ్యాయం 8వ అధ్యాయం వచ్చేసరికి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారు అక్కడో కోత, ఇక్కడో కోత, ఇక్కడో కోత, ఇలా చెదిరిపోయిన వారిని ధైర్యపరచడానికి పౌలు గారు అపోస్తులు సంఘానికి, చెదిరిపోయిన సంఘానికి ఏం రాశారు? పత్రికలు రాశారు. నా మాట్లాడదామో, ధైర్యంగా ఉండండి. మీకంటూ ఒక విజన్ ఉంది, మీకంటూ ఒక దర్శనం ఉంది. మనం ఎందుకు పిలువబడ్డామంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగిన ప్రణాళిక కాదు, పూర్వకాలం నుంచి మన మీద దేవుడు తన దయాళుడని మనకు అర్థం కావాలి. ఆయన దయాళత్వాన్ని మీరు రుచి చూసిన యెడల సమస్తమైన దుర్నీతి, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దోషల మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్య విషయంలో మీరు ఎదగాలి. ఆ వాక్యం అనే పాలన మీరు అపేక్షించాలి. మీరు వాక్యంలో ఎంత గ్రోత్ రావాలంటే మీరు పాలు తాగి ఒకరోజు బలమైన ఆహారం తినే స్థాయికి మీరు వెళ్ళాలి. సంఘంగా మీరు ఏం చేస్తున్నారంటే ఎవడన్నా ఏదైనా అంటే బెదిరిపోతున్నారు. ఎందుకు బెదిరిపోవాలి? ఎవడైనా ఏదైనా కత్తి చూపిస్తే భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? నేను అడుగుతాను, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాగిటి మీద చెయ్యేసిన తర్వాత ఎనిదిరిగి చూడొద్దని ఆయనకి మాటిచ్చి మనం వచ్చాంగా. ఎవడో వచ్చి మనకు రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తానని, ఎవడో వచ్చి ఇదిగో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తగ్గిస్తానని, ఎవడో దారిపోయే దానేగాడు వచ్చి మీరు సంఘం ఇక్కడ ఎలా పెట్టారని అడిగితే దానికి వణుకుపోవడం దేనికి అంటే ఈరోజు మనకు అర్థమవుతున్న విషయాలు. ఆ రోజు కూడా ఇలాంటి విషయాలు కాకపోయినా ఇంచుమించు ఇలాంటి బెదిరింపులు ఎక్కువైపోయాడు సంఘానికి. ఎక్కడైనా ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళని కొట్టడం, వాళ్ళని తరవడం, ఇలాంటి విషయాలు మీరు బెదిరిపోతున్నప్పుడు ఈ విషయాలు మీరు బెదిరిపోకండి. మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమైన సజీవమైన రాయైన ప్రభువునొద్దకు మీరు వచ్చారు. మీకొక పునాది ఉంది, ఆ పునాది రాయి మీద మీరు కట్టబడ్డారు. ఆ రాయిని ఈ ప్రభుత్వం విసర్జించింది, ఆ రాయిని ఈ ప్రజలు విసర్జించారు, ఆ రాయిని ఈ ఇశ్రాయేలీయులు యూదులు విసర్జించారు. విసర్జించిన మీరు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా వినండి. ఆ విసర్జించిన వారు ఒకప్పుడు వాళ్ళే వాక్యానికి వారధులుగా ఉన్నారు. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ విసర్జించిన వారు ఎవరైతే ఉన్నారో చెప్తున్నారు చూడండి. 8వ వచనంలో
కట్టువారు వాక్యానికి అవిధీయులై తొట్రెలుచున్నారు, దానికి వారు నియమింప. వీళ్ళు ఎవరు? ఈ వాక్యాన్ని పట్టుకొచ్చింది వీళ్ళేనట, ఈ వాక్యాన్ని చెప్పాల్సింది వీళ్ళేనట. ఈ చెప్పాల్సిన వారు ఏమయ్యారట? తొట్రెళ్ళారట. అంటే ఈ తొట్రెళ్ళిన వారు ఎవరు? ఈ తొట్రెళ్ళిన వారి ప్లేస్లో నిన్ను నన్ను మనల్ని అందరినీ పెట్టాడట. ఆ పెడుతున్న దానికి పేతురు గారు అంటున్నారు, మనకొక క్లెయిమ్ చేయడానికి మనకు వాగ్దానంతో కూడిన ఒక లేఖనం ఉంది అంటున్నాడు. ఏంటి ఆ లేఖనం కడుతున్నాడు చెప్తున్నాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు ఎవరైతే ఇంత చిట్టా చెప్పుకొచ్చి చరిత్ర మాట్లాడుకొచ్చి మీరు భయపడకండి, దోషణ మానేయండి, కల్వసం మానేయండి, ప్రతిదండలు మానేయండి, గొడవలు మానేయండి, అన్నీ మానేయండి, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే విసర్జింపబడిన మూలరాయి అయిన క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ క్రీస్తు మీద మీరు నిలబడిన తర్వాత నీకు మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి మనల్ని ఏం చేశారట? యాజకులు అంటే మీడియేటర్స్, 2 రాజులు అంటే కిరీటం ఉండదు, అలాగే వేసుకునే రాజు వస్త్రం ఉండదు, కానీ మనం రాజులమే. మాట వినండి, ఈ రాజులైన యాజక సమూహం అంటే పాత నిబంధన భాష ప్రకారం ఏంటంటే రాయల్ ప్రీస్ట్ అంటారు. చాలామంది రాజు అనగానే ఏం చేశారంటే ఇంక మాకు తిరగలేదు రాజు అని చెప్పి మీసాలు తిరిగేసుకుంటూ తిరుగుతున్నారు. రాజు అంటే రాజులాగా మీసాలు తిప్పమని కాదు. రాజు అంటే బాగా వినండి, రాజు అంటే రకరకాల రాజు వస్త్రాలు వేసిన తిరగమని కాదు. వీళ్ళకు పట్ట అన్న అర్థం కాలేదు. ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన ఏమంటున్నాడంటే, సార్ మన క్రైస్తవ్యం అంటేనే తగ్గించుకుని ఉండాలి కదా సార్, మన క్రైస్తవ్యం అంటేనే మనం గొప్ప తగ్గింపుల కోసం మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను మైక్ పట్టుకుని గొప్ప తగ్గింపు కోసం మాట్లాడుతున్నాను అనుకోండి, నేను గొప్ప తగ్గింపు కోసం మాట్లాడేటప్పుడు నేను ఏం చేయాలి? నేను ఎలాగైతే తగ్గించుకుని మాట్లాడుతున్నానో నా వస్త్రధారణ, నా వ్యవహార శైలి కూడా తగ్గింపులోనే ఉండాలి. కానీ నేను తగ్గింపు వర్తమానం మాట్లాడి 60,000 రూపాయలు సూట్ వేసుకుని మనం అందరూ తగ్గించుకోవాలన్నా అనుకోండి, ఎలా ఉంటుందండి? బాగా తగ్గించుకున్నావు. నా మాటలు మీకు అర్థమవుతలేదు. నా మాటలు మీకు అర్థం. మనం తగ్గింపు కొరకు, దీనత్వం కొరకు నడుపుతాను, లగ్జరీ కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోండి, నేను వేసుకునే వస్త్రము ఆ సూటు 60,000 రూపాయలు అయితే నేను తగ్గింపు కోసం మాట్లాడితే ఏమో బాగుందా? అరే తగ్గింపు కోసం మనమే చెప్తున్నప్పుడు తగుమాత్రపు వస్త్రాలు, అధిక వస్త్రాలు మనకొద్దు, అధిక అలంకరణ మనకొద్దని బైబిల్ చెప్తుంది. తగుమాత్ర వస్త్రాలు వేసుకొని బైబిల్ చెప్తుంది కదా సార్ అంటే, అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నట్టు రెఫరెన్స్ చూపించి మనం కింగ్స్ అన్నాడు. ఏంటట? అందుకు సూట్ వేసుకున్నాడు. నువ్వు కింగ్ అయితే నడుతున్నాను, కత్తెట్టుకు ఇంకేతుగా లేటు నడుతున్నాను, ఒక కత్తి, ఒక డాలు, ఒక శిరసు, ఒక గుర్రం వేసుకుని తిరిగి ఇంకా హైదరాబాద్ అంతా నడుతున్నాను. రాజు అంటే నడుతున్నాను. రాజు అంటే 60,000 రూపాయలు సూట్ వేసుకోమనా అంటే, అరే ఇంత పెద్ద పెద్ద సంఘాలు కట్టి అంత పెద్ద వేదికల మీద నిలబడి ఎంతమంది లక్షల మందిని పిలిచి ముందు కూర్చోబెట్టి ఇలాంటి వాక్యాలు కూడా మీకు తెలియట్లేదంటే అసలు మీకు బుద్ధి లేకపోవడం కాదు. చెప్పండి, మీరు చెప్తుంటే కింద కూర్చొని చూసారు, వాళ్ళకి అసలు బుద్ధి లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒక ఆయన అంటున్నాడు, ఏమనంటున్నాడు గుర్తుపెట్టుకోండి సార్. ఏంటి సార్, మన అందరం చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా ప్రాంతాల్లో మనం వాక్యం చెప్పాలి, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలి కదంటే ఆయన అన్నాడట, నేను రేంజ్ రోవర్లు అట్టండి, నేను సిటీలో ఉండాలి తప్ప విలేజ్కి రాకూడదు అన్నాడు. అబ్బా, అంటే ఈ రిఫరెన్స్ అని చూసి అడుగుతున్నాను. వీళ్ళకి ఇలాగ అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళకి బ్యాక్ హిస్టరీ తెలియక, పైగా ఈ ప్రజలకు తెలియకపోతే తెలియకపోయింది, ఈ బోధిస్తున్న వారు తెలుస్తుందంటే వీళ్ళకి అసలు తెలియదు. నేను బోధకులు అందరిని అంటలేదు, కొంతమంది అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, అందరిని కాదు కొంతమందిని. ఈ బోధకులకు ఉండే జబ్బేడు చెప్పిన, ఎవరైనా ఒక బోధకుడు వాక్యాన్ని చెప్తుంటే మరొక బోధకుడు వింటాడా? ఎండో, అదో జబ్బు అలాగేంటి మాకు తెలిసిలేరా అన్నట్టు అన్నమాట. మీరు బాగా వినండి, వీళ్ళు వినరో నడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సగానికి సగం థియాలజీ అంటే తెలియని వాళ్ళు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. బాగా వినండి, తెలుగు రాష్ట్రాల్లో సగానికి సగం
పాత నిబంధనకి కొత్త నిబంధనకి వేరియేషన్ తెలియని వాళ్ళు బోధకులు అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో సగానికి సగం పైనే గుర్తుపెట్టుకోండి. అసలు పాత నిబంధన ఉండగా కొత్త నిబంధన ఎందుకని క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేదు. అరే బోధకుల దగ్గరే లేనప్పుడు అడుగుతున్నాను, ప్రజలకు ఏం అర్థమవుద్ది? క్రైస్ట్ యొక్క వాల్యూ ఎందుకు అర్థం కావట్లేదంటే, ఎప్పుడు మాట్లాడుకున్న ఆశీర్వాదాలు, ఎప్పుడు మాట్లాడుకున్న దీవెనలు, ఎప్పుడు మాట్లాడుకున్న మరియమ్మ కదా, ఎప్పుడు మాట్లాడుకున్న జక్కే కదా, ఎప్పుడు మాట్లాడుకున్న పొట్టి జక్కే కదా, ఎప్పుడు మాట్లాడుకున్న అబ్రహాం యొక్క స్టోరీ, ఇవే మాట్లాడుకుంటామే తప్ప అరే ఇలాంటి ఒక పట్టాన్ని మింగుడు పన్న వచ్చిన ఉన్నాయి, వీటి సంగతి ఏంటని అడిగేవాళ్ళు లేరు. వీటి సంగతి ఇదని చెప్పే బోధకులు చెప్పండి లేరు. అందుకే ఈరోజు మీకు అర్థమైపోయినా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదో ఉంది ఇక్కడ సంగతి. ఏంటి? ఎందుకు పేతురు గారు చెదిరిపోయిన సంఘాన్ని ధైర్యపరచడానికి మన లెగసీ సామాన్యమైనది కాదు, మన దర్శనం సామాన్యమైనది కాదు, మన పిలుపు, మన నిర్ణయము, మన నడక, మన నిలబడిన విధానం ఒక గొప్ప ప్రాజెక్టులో ఉంది. మనం చాలా ఘనకార్యాలు చేయవలసిన వారమని అది మోటివేషన్ చేయడానికి రెఫరెన్స్లు ఎందుకు జోడిస్తున్నాడు? ఎందుకు ఈ పేతురు గారు మాట్లాడుతున్న 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట అది పేతురు గారి మాట కాదు. బాగా వినాలి. ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట ఇది పేతురు గారి మాట కదంటే, ఈ మాట అంతకుముందు ఎవరో చెప్పారు పరిశుద్ధాత్మతో. ఎవరు చెప్పారు? ఒక్కసారి రండి. నిర్గమాకాండము త్వరగా జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం నుండి. నేను ఐగుప్తీయులను ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎక్కడో చదివే ఈ మాట చెప్పండి. ఎక్కడ? పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అంటే మొదట పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట ఎక్కడదన్నమాట? నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఉన్న మాట అన్నమాట. ఇప్పుడు బాగునండి. ఇప్పుడు పేతురు గారు రాస్తున్న ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి అంటే అసలు ఈ నిర్గమాకాండంలో గొడవ ఏంటో చెప్పండి, తెలియాలి. ఇవన్నీ మాకు తెలియని అవసరం అధ్యక్ష అన్న వైపు చూడకండి, ఎర్రగా తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే యేసు ప్రభుకి నీకు ఉన్న బాండింగ్ ఏంటో నీకు అర్థమవుద్ది. అది అర్థమైతేనే ఏం ప్రార్థన చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలాంటి పాటలు పాడాలో, ఎలాంటి ప్రసంగాలు చేయాలో, పులిపేటి మీద నిలబడిన ఆయనకి ఒళ్ళు ఎంత దగ్గర ఉండాలో, బైబిల్ పట్టుకుని కూర్చున్న మీ ఒళ్ళు ఎంత దగ్గర ఉండాలో, ఎవరి ఒళ్ళు ఎవరెంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మనకు అర్థం కావాలి అంటే ఈ బ్యాక్ హిస్టరీ కాస్తంత మనకి బ్రీఫ్గా, డీటెయిల్గా వద్దు కానీ బ్రీఫ్గా అయినా మనకి తెలియాలి. ఏముంది? నిర్గమకాండం 19వ అధ్యాయం ఏముందంటే, 19వ అధ్యాయం అనగా నిర్గమాకాండం అనగానే దాని పేరే నిర్గమాకాండం. నిర్గమం అంటే ఏంటి? అయ్యా ఇవాళ నా చేతిలో చెప్పండి. నిర్గమం అంటే ఏంటి చెప్పండి? నిర్గమం అయ్యో నిర్గమం అంటే దాటిపోవుట. నా మాటలు అర్థమవుతుందా? ఏంటి? దాటిపోవుట. ఏం దాటిపోవుట? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిపోయిన సందర్భం ఎక్కడుంది? నిర్గమాకాండంలో ఉంది. బాగుండండి. మరణదూత ఇశ్రాయేల్ని చంపకుండా ఐగుప్తిని చంపి దాటిపోయిన సందర్భం ఎక్కడుంది?
నిర్గమాకాండంలో ఉంది. యొర్దాను నది దాటి సందర్భం ఎక్కడుంది? నిర్గమాకాండంలో ఉంది. మోసే బాగా వినండి, దేవుడిని చూస్తున్నప్పుడు దేవుడు మోసేని దాటిపోయిన సందర్భం ఎక్కడుంది? అంటే ప్రతి దాటిపోయే సందర్భం ఎక్కడ ఉంది కనుక ఐగుప్తిని దాటిపోవుట, ఎర్ర సముద్రాన్ని దాటిపోవుట, యొర్దాన్ని దాటిపోవుట, మరణదూత దాటిపోవుట, ఈ దాటిపోయే సందర్భాన్ని నిర్గమము అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏంటి నిర్గమాకాండం అని ఎందుకు పెట్టారంటే, ఆది కాండం అంటే ఏంటి? అయ్యారు ఇవాళ నా చేతిలో చెప్పండి. ఒక్కడైనా లెగితే బ్రదర్ నేను చెప్తాను, ఆ లేచిపోయిన లేపు కెమెరా తెప్పండి, ఆ కలర్ డ్రెస్తో సహా చెప్తాను. సిగ్గు లేకుండా లేచిపోయి పలానా రంగు వేసుకుని ఆమె వెళ్ళిపోతుందని చెప్తాను. ఇవాళ వెళ్ళారా సచ్చారు నా చేతిలో. వాక్యం వినండి, సరే జాగ్రత్తగా వినండి. ఆది కాండం అంటే మినిమం బేసిక్స్ ఇవి. ఆది కాండం అంటే అది చెప్పండి, ఏం చెప్తున్నారు? అదేం దేవుడు భూమి మీద సూచించాడా? ఆది కాండం అంటే ప్రతి దానికి ఆది. మీకు సలహా చెప్పినా అందరు కాదు కానీ అర్థమేమోకి చెప్తాను. ఏదన్నా బైబిల్లో ఒక వాక్యం అర్థం కావాలంటే సింపుల్ టిక్ ఒకటి చెప్తాను జాగ్రత్తగా. ఆ ట్రిక్ ఏంటి చెప్పిన? వ్యాఖ్యానము అని ఉంటుంది. వ్యాఖ్యానం అంటే ఈ వాక్యం ఇలా అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానాలు ఉంటాయి. అవి ఎక్కడ అమ్ముతారని అని అడగండి. క్రిస్టియన్ బుక్ స్టాల్లో అమ్ముతారు. అక్కడ బుక్ స్టాల్ ఉందా? అక్కడ ఉన్నాయి. వాళ్ళకి నాకేం తెలియదండో, మళ్ళీ ప్రొమైడింగ్ చేస్తున్నాను అనుకోకండి. ఆ బుక్ స్టాల్ ఉందా? వ్యాఖ్యానం ఏముందని అడగండి, అక్కడ చెప్తారు. అది ఏం చేస్తుందంటే మొదటి వచ్చినానికి అర్థం ఏంటి చెప్తుంది, రెండో వచ్చినానికి అర్థం ఏంటి చెప్తుంది, అర్థాలు చెప్తుంది. మా దగ్గర డబ్బులు లేవంటే సింపుల్గా మీ మొబైల్లో బ్యాలెన్స్ ఉంటే స్టడీ బైబిల్, తెలుగు స్టడీ బైబిల్ ఉంటుంది. తెలుగు స్టడీ బైబిల్ అని రాసి పెట్టుకోండి. తెలుగు స్టడీ బైబిల్ ఉంటుంది, అది కొట్టండి. అది డౌన్లోడ్ చేస్తుంది, జస్ట్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోద్ది. అది ఒక తెలుగు బైబిల్ వాడిక భాషలోకి వస్తుంది. దాని రైటర్ జిఆర్ క్రో అంటారని మంచి వ్యాఖ్యానం అది. దాని మీద ఓపెన్ అయిన తర్వాత నీకు అర్థం కాని పదాల దగ్గర స్టార్ గుర్తులు ఉంటాయి. ఆ స్టార్ గుర్తు మీద ఇలా నొక్కితే నీకు అర్థమయ్యే భాష అక్కడ రాసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరన్నా ఆది అంటే ఏంటి, నిర్గం అంటే అందులో ఉంటాయి అన్నీ. అంటే ఆది అనగానే సూర్యుడు పుట్టాడు, చంద్రుడు పుట్టాడు, సముద్రం పుట్టింది, భూమి పుట్టింది, మనుషులు పుట్టారు. ప్రతి దాని పుట్టుకను గురించి చెప్పేది ఏంటి చెప్పండి? ఆది కాండం. అందుకే దాని పేరు ఆది కాండం. ఇప్పుడు నిర్గమకాండం అంటే ఏంటి? ఫరో యొక్క అధికారం కింద, పాపం కింద మగ్గిపోయిన ఏర్పరచబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కనుక ఆ బయటకు వచ్చే దాన్ని చరిత్రకు పెట్టిన పేరు ఏంటంటే నిర్గమాకాండం. ఈ బయటకు వచ్చిన వారిని అందరినీ కాపలా కాయడానికి దేవుడి తరపున మనుషుల తరపున మాట్లాడే ఒకళ్ళు ఉన్నారో వద్దా? ఉండాలి. అలా ఉండేవారిని ఏమంటారు? మధ్యవర్తులు. ఆ మధ్యవర్తులు ఏమంటారు? లేవీలు అంటారు. దాని పేరే లేవ్యకాండం. అర్థమంటే లేవ్యకాండం. రెండవది, ఆ లేవ్యకాండం మీరు మళ్ళీ పక్కకు వస్తే, ఆ పక్కకు వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉండాలి, మీరెక్కడ ఉండాలి, ఏంటి లెక్కలేంటి, వరుసలేంటి, వావి వరుసలేంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఈ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలన్నిటికీ పెట్టిన పేరే సంఖ్యాకాండం. అర్థమైందా? ఈ సంఖ్యాకాండ, ఈ కాండాలన్నీ అయితే మళ్ళీ జరిగిన చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మోసే వెళ్ళిపోతున్నాడు, మరొక నాయకుడు తెర మీదకి వస్తున్నాడు. మోసే వెళ్ళిపోయి మరొక నాయకుడు వస్తున్నాడు, ఆయన పేరు యెహోషువ. ఈయన వెళ్ళిపోయే లోపు ఈయన పరిచయం అవ్వాలి కనుక జరిగిన విషయాన్ని మళ్ళీ చెప్పుకునే దాన్నే ద్వితీయ అంటారు. ద్వితీయ అంటే ఏంటి? మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవడం, రెండోసారి. దాన్నే ద్వితీయోపదేశకాండం అంటారు. ఇది పాత నిబంధన. అర్థమవుతుందిగా? ఇది పాత నిబంధన. ఇలాంటి టైంలో ఈ నిర్గమాకాండలో దాటిపోయే విషయాలు, వీళ్ళ ఎర్ర సముద్రం దాటుకొని, ఫరో రథాలు దాటుకొని, మరణాన్ని దాటుకొని అన్నీ బయటకు వచ్చారట. వీళ్ళ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి రాస్తాను చూడండి, 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకి ఏమి చేసేదునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నాను మీరు చూసితిరి. ఏం చెప్తున్నాడు చెప్పండి? అసలు ఐగుప్తులకి ఏం చేశాను? వాళ్ళు నదిని పూజించారు, ఆ నదిని రక్తంగా మార్చేశాను. వాళ్ళు ఆకాశాన్ని పూజించారు, ఆకాశాన్ని పెలుమని రాలే వడగళ్ళ వర్షంగా మార్చేశాను.
వాళ్ళ భూమిని మొక్కారు, భూమి తిరగబడేలా చేశాను. వాళ్ళు ఏదైతే మొక్కారో, గాలిని మొక్కినా, భూమిని మొక్కినా, నీరుని మొక్కినా, ఏవైతే ఈ పంచభూతాలు వారు కనబడుతున్న దేవీ దేవతలు అని చెప్తున్నారో, ఈ దేవీ దేవతలు మీకు ఏమీ కలిసి రారా? మీరు అనుకుంటున్న ఈ పంచభూతాలు కూడా నా అండర్లోనే ఉన్నాయి. మీరు అనుకుంటున్నవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, ఇది ప్రకృతి. ఈ ప్రకృతిని నడిపించేవాడు అక్కడ ఉన్నాడు అని వారికి గుణపాఠం వచ్చేలాగా వాళ్ళ మీదకి 10 తెగులు రప్పిస్తే, సూర్యుడు దేవుడు అనుకున్నాం, నక్షత్రాల దేవుళ్ళు అనుకున్నాం, ఆకాశం దేవుడు అనుకున్నాం, నది దేవుడు అనుకున్నాం. ఈ దేవుళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా మనమే తిరగబడుతున్నట్టు వాళ్ళకి క్వశ్చన్ రేజ్ అవ్వాలి. ఎవరికి? ఐగుప్తులకి. ఆ రేజ్ అయినప్పుడు ఏమర్థమవుతుందంటే, మనం దేవుడు అనుకున్న సూర్యుని మోసే ఆపేయడం ఏంటి, మనం దేవత అనుకున్న నదిని మోసే ఆపేయడం ఏంటి, మన దేవతా దేవుడు అనుకున్న గాలిని మోసే ఆపేయడం ఏంటి? మోసే మన దేవుళ్ళు అనుకున్న వాటిని ఆపేస్తున్నాడంటే, అంటే మోసే అంత గొప్పోడా, మోసే వెనకాల ఉన్నాడు గొప్పోడా? ప్రజలకు ఆ విషయం అర్థమైంది. ఐగుప్తులకి మోసే వెనకాల ఎవరున్నారు? ఆయన పేరు యెహోవా. అర్థమవుతుందా? అంటే ఈ ఆన్సర్ ఐగుప్తులకి వెళ్ళాలి. ఇంకా విషయం చెప్పిన, ఈ 9 తెగుళ్ళు ప్రకృతికి సంబంధించింది అయితే 10వ తెగులు ఎవరి మీదకి వచ్చింది? ఫరో యొక్క సంతానం మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? ఫరో సంతానం మీదకి ఎందుకు వచ్చింది? అసలు ఐగుప్తిలో ఫరోలు కూడా దేవుళ్ళే. ఫరో అంటే రాజులు. అంటే ఫరో కూడా దేవుడు. అంటే మీ రాజు కూడా మిమ్మల్ని రక్షించలేడు, వాళ్ళ పిల్లోనే వాడు కాపాడుకోలేకపోతున్నాడు. అంటే ఐగుప్తీలు ఏం చేస్తాడు? నివ్వెరపోయేలాగా, ఐగుప్తీలు ఆశ్చర్యపోయేలాగా, ఐగుప్తీలు చేతులు ఎత్తేసేలాగా, అసలు ఒరిజినల్ దేవుడు అంటే ఏంట్రా అని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఐగుప్తీలకు ఒక లెసన్ నేర్పించి, వాళ్ళు చూస్తుండగా భయపెట్టి మరణదూతను పంపించి తొలి సంతానాన్ని మొత్తాన్ని చంపిస్తే, ఇశ్రాయేలుకి మాత్రం ఏగ కూడా లేదు. వీళ్ళ మీదకి కప్పలు వచ్చాయి, వీళ్ళ మీదకి మిడతలు వచ్చాయి, వీళ్ళ మీదకి రక్తం వచ్చింది, వీళ్ళ మీదకి చీకటి వచ్చింది, వీళ్ళ మీదకి వడగండ్లు వచ్చాయి, వీళ్ళ మీదకి అన్ని ప్రమాదాలు వచ్చాయి. కానీ ఇశ్రాయేల్ మీదకి ఏమి రాలేదు. ఎందుకు? ఇశ్రాయేల్ మీదకి ఏమి రాకపోయేసరికి ఆ రోజు ఐగుప్తి గవర్నమెంట్కి అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళ దేవుని ప్రజలు అని అర్థం. నా మాట మీకు అర్థమవుతున్నాయా? మర్చిపోవద్దు. అసలు పేతురు గారు ఏం మనకి చెప్పాలనుకుంటున్నాడు, అది మన పాయింట్. ఇది అర్థమైతే ధన్యత. అయితే ఎప్పుడైతే వెళ్ళాడో ఆ మోసే గారు ఆ ఫరోకి ఈ లెసన్స్ అంతా గవర్నమెంట్కి, ప్రజలకు, ఐగుప్తులందరికీ నేర్పించాక, ఆ రోజు ఐగుప్తు నుంచి ఎలా తీసుకొచ్చాడంటే, ఇశ్రాయేల్ని ఎలా తీసుకొచ్చాడు? గెద్ద రెక్కల మీదకి గెద్ద తన పిల్లల్ని ఎలాగైతే ఎక్కించుకుంటాదో అలా ఫ్లైట్లో తీసుకొచ్చాను మిమ్మల్ని అంటున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. అంటే ఎగ్జాక్ట్గా దేవుడు రెక్కల మీద ఎక్కించుకొచ్చాడు కానీ పోలిక కదా. అంటే ఎవరికైనా స్వతంత్రం రావాలంటే ఎలా వస్తుందండి చెప్పాలి. ఇప్పుడు మనకు భారతదేశం ఉంది, మన స్వతంత్రం ఎలా వచ్చింది? అతివాదులు, మితవాదులు ఉన్నారు. వాళ్ళెవరు మాకు తెలియదు అనకండి, హిస్టరీలో ఉన్నారు వాళ్ళు. అతివాదులు అంటే సుభాష్ చంద్రబోస్, మితవాదు అంటే గాంధీ తాతగారు. మితవాదులు అంటే కొట్రో తిట్రో, మా ఊరు, మా ఇల్లు, మా పొలం మాకు ఇవ్వకపోతే మేము అన్నం తినడం మానేస్తాం, మేము ఉప్పు సత్యాగ్రహాలు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనే వారిని మితవాదులు అంటే. గొడవ పెట్టకుండా ప్రేమతో మాకు ఇచ్చేయండి అయ్యా, ఇది అన్యాయం అని తెలియజేసేవారిని మితవాదులు అంటారు. అతివాదులు అంటే ఏంటంటే, ఇలా సొక్కాలు బిగించి, తలపాగలు కట్టి, తుపాకీలు తీసి, భూమి మాది చెప్పండి, కష్టం మాది చెప్పండి, చిత్తు మాది, అన్నీ మాయి, మీరెవడరా మా భూమికి వచ్చి మా పంటలు లాగడానికి, మీరు కాలుస్తారు, ఏం చేస్తారు, కాల్చండ్రు అని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళనే చెప్పండి. అల్లు రామలింగ కాదు చెప్పండి, అది నాకు తెలుసులే చెప్పండి. వాళ్ళు కాదు, ఎవరు చెప్పండి? అతివాదులు అంటారు. అతివాదులు అంటే ఫైట్ చేసేవారిని అతివాదులు అంటారు. ఫైట్ చేయకుండా మాకు ఇచ్చేయండి లీగల్గా శాంతియుతంగా మాట్లాడేవారు మితవాదులు అంటారు. గమ్మత్తడి చెప్పిన, అతివాదులు చనిపోయారు, మితవాదులు చనిపోయారు. మన దేశానికి స్వతంత్రం రావడానికి 2 మహానుభావులు చనిపోతే కానీ, రక్తం కారితే కానీ మన దేశానికి స్వతంత్రం వచ్చిందా? మన దేశానికి కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఏ దేశాలు అయితే ఉన్నావో ఆ దేశాలన్నిట్లో అతివాదులు, మితవాదులు చనిపోతే కానీ, రక్తం కారితే కానీ ఏ దేశానికి స్వతంత్రం రాలేదు. అందుకే పాటలు రాశారుగా, గేయాల్లో, ఏ దేశం ఎగినా ఏముంది రక్త చరిత్ర. అంటే ఏ దేశం ఎగినా ప్రతి దేశానికి రక్త చరిత్ర ఉంటే కానీ స్వతంత్రము చెప్పండి
రాలేదు. ఇది మీకు అర్థమైతే, కానీ ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా రక్తం తెడిస్తే కానీ స్వతంత్రం రాలేదు. కానీ ఐగుప్తి లాంటి అధికారం కింద 430 సంవత్సరాలు బానిసలు కొన్ని ఇశ్రాయేలుకి మాత్రం రక్తం కారకుండా, చెమట పట్టకుండా, బట్ట మాయకుండా, ఫైట్ లేకుండా పండగ చేసుకుని పాట పాడుకుంటే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుందంట. అదేంటి? అదే వింత. మాట్లాడుతున్నా అంటే 19 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? మీరు ఒక ఫైట్ చేయలేదు, మీరు యుద్ధం చేయలేదు, మీ చెమట పట్టలేదు, మీ బట్ట మాయలేదు, మీరు ఎవరి మీదకి కత్తి తీయలేదు, కత్తి రానవలేదు. మీరు ఎలా ఉన్నారు? ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ యజమానురాలు పిలిచి, అమ్మ ఇశ్రాయేలు తల్లి ఇలా రా, నీ బొడి నీ మెడ బోడుగా ఉంది, ఈ నకిలీ సెట్టుకుందంట. నా మాటలు అర్థమవుతున్నాయి. అంటే మన ఎవరైతే ఎనిమిస్ ఉన్నారో వాళ్ళే పిలిచన్నారట, నకిలీ సెట్టుకో, వడ్డానం పెట్టుకో, గాజులు వేసుకొని. బంగారం ఎవరు ఇచ్చారట? ఐగుప్తులు ఇచ్చారట. అంటే వీళ్ళకి స్వతంత్రం ఎలా వచ్చింది మీకు ఏమైనా అర్థమవుతుందా? వెళ్ళిపోతున్న వీళ్ళకి వాళ్ళే బంగారం ఇచ్చి, వాళ్ళే అన్నీ చేసి, వాళ్ళే సాగనంపితే రాత్రి పండగ చేసుకున్నట్టు. ఆ పండగ పేరు పస్కా, పస్కా. ఆ పస్కా పండుగ చేసుకొని పస్కా పాట పాడుకుంటే వచ్చేసిందంటే ఏంటి చెప్పండి? స్వతంత్రం. పాటలు పాడితే స్వతంత్రం వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మల్ని ఎట్టి చేసుకుంటే, మిమ్మల్ని ఫ్లైట్లో వచ్చినాడు ఎప్పుడైనా చెమట ఎక్కిపోతాడా? ఫ్లైట్లో ఉన్నోడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ప్రయాణమే తెలియదు. ఇలా కూర్చుని అలా కునికేసి ఇలా ఊగేసరికి ఏసీలో చల్లగైపోయి బయట దిగేస్తాం. అలా ఉంటుందంటే ఫ్లైట్లో వచ్చిన ఎంత సేఫ్టీగా ఎలాగైతే వస్తాడో, ఐగుప్తు నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చాను మిమ్మల్ని. కానీ మిమ్మల్ని తీసుకురావడానికి పర్పస్ ఉందా? ఏం పర్పస్ అంటే కాగా అన్నాడు. చూడండి, కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలి. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను? మీకు చెమట పట్టకుండా, బాగా వినాలి, మీకు చెమట పట్టకుండా, మీకు బట్ట మాయకుండా, మీరు సొమ్మ సెల్లకుండా, మీరు ఒక యుద్ధం చేయకుండా, మీరు కత్తి తీయకుండా, రక్తం కారకుండా మిమ్మల్ని ఎందుకు నేను ఇంతకు తీసుకొచ్చానంటే, మీ మీద నేను ఒక ప్రాజెక్టు కోరుకుంటున్నాను. బాగా వినండి, మీకు చేతిలో దండం పెడుతున్నా. మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఏంటంటే, మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధన అనుసరించాలి. ఏ నిబంధన? బాగా వినాలి. ఏ నిబంధన? మీకు కొన్ని నిబంధనలను నేను ఇస్తాను. అంటే ఇప్పుడు బాగా వినండి, వీళ్ళు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? ఐగుప్తులో ఉన్నారు. వీళ్ళు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకంటే ఒక నిబంధన ఉందా? లేదు. ఐగుప్తి నిబంధనలే వీళ్ళ నిబంధనలు. ఇప్పుడు బాగుండండి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం మన రాజ్యాంగం వేరు, బ్రిటిష్ రాజ్యాంగం వేరా? బ్రిటిష్ రాజ్యాంగమే మన రాజ్యాంగమా? అది చెప్పండి. ఏంటి? మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారో వాళ్ళ రాజ్యాంగమే మన రాజ్యాంగం. అంటే వీళ్ళకి ఐగుప్తులు ఉన్నంతకాలం వీళ్ళకి నిబంధనలు లేవు, వీళ్ళకంటే ఒక గ్రంథము లేదు, వీళ్ళకంటే ఆజ్ఞ లేదు. ఐగుప్తి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, ఐగుప్తి నిబంధనలే వీళ్ళ నిబంధనలు. కాగా ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఫరో మీ మీద అధికారి కాదు, మీకు ఇప్పుడు రాజు లేడు, ఇప్పుడు నేనే మీకు రాజు. ఇప్పుడు ఫరో నిబంధనలు మీకు లేవు, ఫరో రాజ్యాంగం మీకు లేదు. ఇప్పుడు మీకు ఎవరంటే నేనే రాజుని. ఇప్పుడు రాజునైన నేను మీకు నిబంధన ఇస్తాను. ఇప్పుడు మీకంటూ ఒక నిబంధన ఉండాలంటే ఇన్ని రోజులు వాడి నిబంధనల కింద బతికారు. ఇప్పుడు నేను బయట తీసుకొచ్చాక మీకు నిబంధన ఇస్తాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే నా నిబంధనలను అనుసరించి నడుచుకోవాలి. సమస్త దేశాలన్నీ నాయే. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే వీళ్ళ ఐగుప్తి నుంచి 6 లక్షల మంది లేదా 20 లక్షల మంది లెక్కల ప్రకారం 20 లక్షల మంది మీరు ఐగుప్తిని దాటి ఇలా బయటకు వచ్చే సమయానికి అప్పటికే ప్రపంచ దేశాలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నాయి. అంటే అప్పటికే ప్రపంచ దేశాలు ఉన్నాయి.
అప్పటికే ప్రపంచ దేశాలు విస్తరించాయి. అప్పటికి కామాత్ ఉంది, ఆమాత్ ఉంది, మోయాబ్ ఉంది, మోయాబీలు ఉన్నారు, ఇంకా ఎవరైతే ఉన్నారో హమోనీలు ఉన్నారు, కానాను తెగలు ఉన్నాయి. ప్రపంచ దేశంలో మన ఇండియా ఉంది. అప్పటికే ఆ అరబ్ ఏరియా డెవలప్ అయింది. ఇంకా ఒకటా రెండా, అప్పటికే వెస్టర్న్ కల్చర్ కూడా అప్పటికే ఊపందుకుంటుంది. ఎన్నో దేశాలు ఉన్నాయి. అటు చీకటి ఖండమైన ఆఫ్రికా ఉంది, ఇటు ఆసియా ఉంది, అన్ని ఖండాల్లో దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ నావే. ఎవరంటున్నారు? దేవుడు. ఇప్పుడు ఈ దేశాలన్నీ నావే, కానీ దేశాలన్నీ నావైనా ఈ దేశాలన్నిటికీ ఒక్క దేవుడు లేడు. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. ఇన్ని దేశాలున్నా ఈ దేశాలకి ఒక్క దేవుడు లేడు, దేవుళ్ళు ఉన్నారంటే మరి ఒకే దేవుడు సృష్టిస్తే ఒకే దేవుడు ఉండాలి. కానీ ఇన్ని దేవుళ్ళు ఎలా వచ్చారంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆదాం గారు తెలుసుగా, తెలియాలి. మన అయ్యా అవ్వ ముందుగా వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వాళ్ళ మరణానికి, దేవుని తరపున వచ్చిన ఆశీర్వాదాలకి, శాపాలకి అన్నిటికీ ప్రారంభం వీళ్ళే, రిబ్బన్ కట్టింగ్ వీళ్ళదే, దూరాలు పెంచింది వీళ్ళే. అవునా కదా? బాగునండి. మరణం తెచ్చింది వీళ్ళే, పాపం తెచ్చింది వీళ్ళే, దేవునికి దూరం పెంచింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళకి పుట్టిన తర్వాత ఆదాము అవ్వల్లాంటి స్వభావాలే మనుషులందరికీ వచ్చాయి లేదా? వచ్చాయి. కయ్యేనికి ఏం మంచి స్వభావం వచ్చేసింది చెప్పండి. నా మాటలు అర్థమవుతుంది. మంచి స్వభావంలో దేవుడి దగ్గర పోతున్న ఆదా ఏబేలుని బతకనిచ్చారా? లేదు. ఆ తర్వాత జాతులు ఉద్భవించి ఏమైనా మంచోళ్ళు ఉన్నారా? జలప్రాణంలో కొట్టుకుపోవడం తప్ప దేనికన్నా జాతి పనికొచ్చిందా? ఆ తర్వాత ఏమైందో బాగా వినండి. జలప్రాణంలో కొట్టుకుపోయాక ఓ కుటుంబం నిలబడింది. ఆ కుటుంబం పేరేంటి చెప్పండి? నావో కుటుంబం. ఆ నావో కుటుంబం ఎక్కడ ఆగిపోయిందట? అరారాతు కొండ మీద ఆగింది వాడ. చాలామంది మధ్య అడుగుతున్నారు, నిజంగా ఆగిందంటే ఆగింది రయ్యా, వెళ్ళి పాస్పోర్ట్ చేయించుకుని వెళ్ళి చూసిరా. నిజంగా చెప్తున్నా, ఆగింది. ఆ చరిత్ర ఉంది. నావో వాడ జాడలు ఉన్నాయి, జోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, దానికి ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి జాతి వచ్చిన దానికి వరల్డ్ హిస్టరీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ హిస్టరీని మెస్సపోతోమియా నాగరికత అంటారు. దాన్ని అర్థమైనట్టే. ఆ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ చెప్తుంది. అక్కడ జాతి ఆ ఎవరైతే ఉన్నారో నావోహు 3 కొడుకులు 3 కోడళ్ళు, వీళ్ళిద్దరూ ఈ కిందికి దిగిన తర్వాత ఆ పిల్లలు విస్తరించారు. ఈ విస్తరించిన వాళ్ళు తినంగా ఉన్నారా? వీళ్ళ గొడవలు పెట్టుకునే పరిస్థితి ఏం చేశారంటే మొత్తం అందరు కలిసి జాతి ఉద్భవించిన తర్వాత జనాభా అంతా పెరిగి, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఈ భూమిని నిండించి ఫలించండి. అది ఆదాముకు చెప్పాడు, నావోహు చెప్పాడు. ఇలా ఫలించలేదు. ఏం చేశారు? మొత్తం మీద ఒక అపార్ట్మెంట్ కట్టారు కదా. దాని పేరు ఏంటి చెప్పండి? బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం ఎప్పుడైతే కట్టారో వీళ్ళ బాబేలు గోపురం కట్టిన తర్వాత మీరు జాతకం చూస్తే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఉద్దేశానికి విరుద్ధమైన పనులు కనుక ఆ దేవుడు అయితే చెదరగొట్టాడు. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ఏమైంది? ఇక్కడ జాతకం దేవుళ్ళు ఎలా వచ్చారో మీకు అర్థం కావాలి. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే దేవుడు దూరం జరిగారో నదుల వెనకాల, పుట్టల వెనకాల, గుట్టల వెనకాల, కొండల్లో, కోనల్లో, అడవుల్లోకి ఎప్పుడైతే చెదిరిపోయారో, ఎక్కడ పచ్చని మైదానంలోనే అక్కడ మనుషులు డొక్కా డోలు పట్టుకుని చెదిరిపోయారు. ఎక్కడ సముద్ర తీరపంలో అక్కడ డొక్కా డోలు పట్టి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ చెదిరిపోయారు. కానీ గుండెకు ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే ఈ గుండె ఖచ్చితంగా సృష్టికర్తని ఎతుకుతాది. నా మాట మీకు అర్థమవుతుంది లేదో? ఈ గుండెకు ఏదో ఒక అప్పర్ లెవెల్లో ఉన్న, అంటే మనకన్నా హయ్యర్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని పూజించాలన్న కోరిక ఈ గుండెకు ఉంటుంది. ఒక సుపీరియారిటీ మనకు కావాలి. అది దేవుడే కాన్షియస్ పెట్టాడు. ఈ చెదిరిపోయిన ఏం చేశారంటే దేవుడి ఎతుకులాట్లో దేవుడు ఎక్కడ చూడండి. ఈ గుండెకి ఆశ ఉంటుంది కనుక మనము మనుషులమే, ఆ తెర మీద కనబడేవాడు మనిషే. కానీ మనం ఎవడకు ముక్తం సిగ్గు లేకుండా అదో జబ్బు మనకి. ఎందుకంటే ఈ గుండెకి ఒక ఆశ ఉంది. ఆ ఆశను దేంతో తెచ్చాలో మనకు తెలియదు. వాడికి తల ఉంటుంది, మనకి తల ఉంటుంది. వాడికి కాలు చేతులు, మనకి కాలు చేతులు. కానీ వాడిని ఎందుకు మొక్కుతున్నాం? మనకి సుపీరియారిటీని ఎవరిని కూర్చోబెట్టాలో మనకు తెలియదు కనుక ఆడెవడో ఈ సైడ్ ఓడే ఆ సినిమా ఏదో రిలీజ్ అయితేనట బీర్ బాటిల్ ఇలా కొట్టుకుని ఆ రక్తం చేత అభిషేకం చేసేటట్టు. ఎందుకు? ఈ బోర కోసేసుకోవాల్సింది ఇంకా బాగా సిందుతుంది.
తైలాభిషేకంలో నడుతున్నాను అంటే మనుషులకి ఈ ఎత్తుకులాట్ల గుండెల్లో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి ఆరాధించాలి. అందుకే ఏం చేశారు, దేవుడిని ఎతికారు, కనబడలేదు. ఎందుకంటే మనుషుడు పాపంతో నిండే కొలది దేవుడు ఏమేడు చెప్పండి, దూరం జరిగాడు. హృదయంలో పాపం ఉంది, దేహంలో పాపం ఉంది, మనుషుల్లో పాపం ఉంది. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మనుషుడు అన్ని విధాలుగా చెడిపోయాడు కనుక దేవుడు మనుషులతో మాట్లాడడం తగ్గించాడు. ఎప్పుడైతే తగ్గించాడో మనిషికి దేవుడు కావాలి, దేవుడు అవసరత కావాలి. అప్పుడు మనిషి దేవుడిని ఎదుగుతున్నప్పుడు ఎక్కడుంటాడబ్బా దేవుడు అనగానే వీళ్ళు ఊహించిందంతా ఏం చేశారంటే, ఇంకెక్కడెక్కడో దేవుడు ఏంటి, ఈ నది వల్ల మనం బతుకుతున్నాం కనుక నదే దేవుడు, ఈ కొండను అనుకుని బతుకుతున్నాం కనుక కొండే దేవుడు. పొద్దున్నే ఈ సూర్యుడు లేకపోతే రేపు పొద్దున్న మనం ఏమైపోతాం, ఈ సూర్యుడు వల్ల బతుకుతాం కనుక సూర్యుడే దేవుడు. వర్షం వల్ల బతుకుతాం, వర్షమే దేవుడు. చెట్ల వల్ల బతుకుతాం, చెట్లే దేవుడు. అంటే కనబడిన ప్రతి చెట్టు, పొట్ట, రాయి, గొట్ట ఇవన్నీ ఏమైపోయాయి చెప్పండి, దేవుళ్ళు అయిపోయారు. అంట ఇలా చెదిరిపోయిన వేళ్ళు దేశాలైతే ఇవి ప్రపంచ దేశాలైతే ఈ ప్రపంచ దేశాలు ఉన్న బిడ్డలందరూ ఎవరంటే నోవహు బిడ్డలు. ఈ నోవహు బిడ్డలు ఎవరంటే ఆదాం బిడ్డలు. ఈ ఆదాం ఎవరి వల్ల వచ్చారంటే ఆ ఒక్క దేవుడి వల్ల వచ్చాడు. వీళ్ళందరూ చెదిరిపోయి దేవుళ్ళు దేవతలు ఏర్పరచుకుంటే మళ్ళీ దేవుడు వీళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకున్నాడు. అంటే మళ్ళీ వీళ్ళందరిని ఒక లైన్కి తీసుకురావాలనుకున్నాడు. వీళ్ళని ఒక లైన్కి తీసుకురావాలంటే అందరూ ఇలా రండి అంటే వచ్చేస్తారా? తరాలు నేను చెప్తున్నారు, సువార్త వస్తున్నారా? నేను అడుగుతున్నాను, మాట్లాడితే వస్తున్నారా? ప్రవక్తలు వచ్చారు, ఒక లైన్కి వచ్చారా? నీతిమంతులు వచ్చారు, ఒక లైన్కి వచ్చారా? దేవుడే దీనుడిగా వచ్చారా? అందుకే బాగుందండి, వీళ్ళందరినీ ఒక లైన్ కంటే ఈ జాతిని దేశాన్ని ఒక వైపుకి తీసుకురావాలి అంటే ఈ దేశాలతో మాట్లాడడానికి నాకు ఒక దేశము జాతి కావాలి. ఆ దేశము జాతి ఎవరంటే చెప్పండి, అర్థమైన చెప్తారు, ఇశ్రాయేలీలు. ఎవరు? ఈ ఇశ్రాయేలీలు ఎవరు? యాకోబు గారి బిడ్డలు. యాకోబు ఎవరు? ఇస్సాకు గారి బిడ్డ. ఇస్సాకు ఎవరు? అబ్రహాం గారి అబ్బాయి. అబ్రహాం గారు ఎవరు? ఒకప్పుడు దేవుడు పిలుచుకున్న దేవుని కుమారుడు. ఎందుకు అబ్రహాముని పిలిచాడు? ఆ రోజు అబ్రహాముకు చెప్పిందే ఇస్సాకుకు చెప్పాడు, ఇస్సాకుకు చెప్పిందే యాకోబుకి చెప్పాడు, యాకోబుకి చెప్పిందే ఇప్పుడు 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు చెప్తున్నాడు. ఏమని? ఈ ప్రపంచ దేశాలన్నీ నావే, ఈ ప్రపంచ దేశాలతో మళ్ళీ నేను అవినాభావ సంబంధం ఏర్పరచుకోవాలనుకుంటున్నాను. వాళ్ళందరినీ మరలా నా వైపు తిప్పుకోవడానికి మిమ్మల్ని నేను ఐగుప్తి నుంచి విడిపించాను. నా మాట అర్థమవుతున్నాయా? మిమ్మల్ని ఐగుప్తి నుంచి ఎందుకు విడిపించానంటే మీరు యుద్ధం చేయకుండా, ఫైట్ చేయకుండా, పాట పాడుకుంటూ, ఒక సాంగ్ పాడుకుంటే అలా గద్దరెక్కల మీద ఎక్కినట్టు ఇలా మీరు బయటకు వచ్చేసారు. మిమ్మల్ని ఎందుకు రప్పించాను? వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే శ్రద్ధగా మీరు నా మాట విని, చెప్పండి, శ్రద్ధగా మీరు నా మాట విని నా నిబంధన అనుసరిస్తే ఈ సమస్త దేశాలు, సమస్త భూమి ఏదైతే ఉందో వీళ్ళందరూ మీ వైపు చూస్తారు. నా మాట అర్థమవుతున్నాయా? ఎలా చూస్తారే? మాకు రాజు ఉన్నాడు కానీ మాకు ఒక సిస్టమేటిక్గా ఒక కల్చర్ మాకు లేదు. అరే మాకు ఒక నాయకుడు ఉన్నాడు కానీ ఒక సిస్టమేటిక్గా మాకు వాగ్దానాలు లేవు. కానీ మీకు రాజు లేడు, చెప్పండి, మీకు ఒక నాయకుడు లేడు, ఎవరు లేకపోయినా ఇంత ఫలభరితంగా మీరు ఎలా బతుకుతున్నారని ఇరుగు పొరుగు దేశాలు మిమ్మల్ని అడుగుతాయి. అలా మిమ్మల్ని అడగాలి అంటే మీరు పండే పంట ఇతరుల పంట కన్నా అధిక దిగుబడి నేను మీకు ఇస్తాను. మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, మీ పంటను ఆశీర్వదిస్తాను, మీ పిండి పిసుకు తొట్టెయు, మీ బుడ్డలో నూనె ఆశీర్వదిస్తాను, నీ గుడారంలోకి ఏ తెగులు రాకుండా ఆశీర్వదిస్తాను. ఇంత ప్రాస్పరిటీ, ఆశీర్వాదం, సమృద్ధి నీకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఏమని? మాకు అధిక దిగుబడులు వస్తున్నా మీలాగా మేము ఎందుకు ఉండలేకపోతున్నాం? మీ దేశం రాళ్ళు, రప్పలు, గొట్టలు, కొండలు, ఎడార్లు ఇలాంటి దేశంలో ఇంత ఫలభరితంగా పాలు తేనెలు అంటే, పాలు తేనెలు అంటే ఏంటి? అంత ఫలభరితమైన పంట మీకు ఎలా వస్తుంది? ఇంత దిగుబడి మీకు ఎలా వస్తుంది? ఇంత ఫలభరిత ఒక ద్రాక్ష గుత్తుని ఇద్దరు మొయ్యడం ఏంటి? అసలు మీ కూరగాయలు చూస్తే మాకు మతిపోతుంది. ఇంత సమృద్ధి మీకు ఎలా వస్తుందంటే అప్పుడు మీరు చెప్పాలి ఏమని? మమ్మల్ని దేవుడు, చెప్పండి, ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడంటే ఆయన నిబంధనలను ఎవరైతే శ్రద్ధగా విని, ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా విని, ఆయన నిబంధన ఎవరైతే అనుసరిస్తారో
వారిని ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదిస్తాడు అనడానికి చెప్పడానికి ముందుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎందుకు? మా ఈ అబ్రహాం దగ్గర నుంచి ఈ ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు కనుక దేవుడు మాకేం చేశాడంటే ఐగుప్తీయులు ఉన్న మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మాకేం చేశాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఏం చేశాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. బాగానండి. వీళ్ళని బయటికి లాక్కొచ్చారుగా, జాగ్రత్తగా వినాలి. వీళ్ళని బయటికి లాక్కొచ్చిన తర్వాత నడిపించాడు. సరిగ్గా అరణ్యంలో సేనాయి పర్వతంకి వచ్చేసరికి దేవుడు ఆగమన్నాడు. ఆ పర్వతం మీదకి పెద్ద ఆయన పిలిచాడు. ఎవరిని? మోసే గారిని పిలిచి ఏమన్నాడంటే వీళ్ళకి ఒక నిబంధన. ఆ నిబంధనలు ఏంటంటే 10 ఆజ్ఞలు, 10 కమాండ్స్ అంటారు చూసారా? ఆ 10 ఆజ్ఞలు జాగ్రత్తగా వినాలి. ఈ 10 ఆజ్ఞలు ఇమ్మన్నాడు. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ 10 ఆజ్ఞల్లో బాగా వినండి ఏం మాట్లాడుతున్నారు. ఆ 10 ఆజ్ఞల్లో 19 అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. కిందకి వెళ్ళిన తర్వాత ఆ 10 ఆజ్ఞల్లో 20 అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. ఒకసారి చూద్దాం. 20 అధ్యాయం ఆ ముందు 2 వచ్చిన తర్వాత చదవండి. 20 అధ్యాయం 12 వచ్చి నుండి 20 అధ్యాయం 12 వచ్చి నుండి నీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది, విశ్రాంతి దినం పాటించు. అవి ఇవి కలిపితే 10 ఆజ్ఞలు. అక్కడ చెప్తాను చూడండి. నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, పొరుగుని ఆశించొద్దు, పొరుగుని ఇల్లు ఆశించొద్దు, పొరుగువాని భార్యను ఆశించొద్దు, దాసుని ఆశించొద్దు, ఏది ఆశించొద్దు. ఇవి ఆజ్ఞలు. సుమారు లెక్కెట్టుకుంటే 10 ఆజ్ఞలు. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడట. బాగా వినండి. 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడట? నీ జాతకం త్వరగా ముగిస్తా. 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడట? ఎర్ర సముద్రం పాయలు చేసి, ఆకాశం నుంచి మన్నా కురిపించి, ఐగుప్తిలో 10 అద్భుతాలు చేసి 40 రోజులు ఆయన్ని ఆ పర్వతం మీద తీసుకెళ్ళిపోయి, ఆ పర్వతం మీదకి దేవుడు 40 రోజులు మాట్లాడాడు. ఎవరితో? మోసేతో. ఆ 40 రోజులు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడట? కొండట. బాగా వినండి. సేనాయి పర్వతం అంటే ఈరోజు కూడా ఉంటే దాని దాఖలాలు మీరు చూడండి. సేనాయి పర్వతం బండలు ఊగేశాయంట. దేవుడు వచ్చిన తాకిడికి బండలో బద్దలాసిపోయాట. ఆ కొండ మీద ధూళి మేఘం లేచిపోయిందట. అగ్ని తాకిడికి పేలమని ఉరుముతున్న ఉరుముల తాకిడికి, దట్టమైన నల్లటి మేఘాల తాకిడికి, ఆ ఉరుములు మెరుపుల మధ్య దేవుడు అంటే దేవుడు ఉరుముల్లో నుంచి, మెరుపుల్లోంచి, నల్లటి మేఘాల్లోంచి 40 రోజులు ఎవరితో మాట్లాడుతున్నాడంట? మోసేతో. ఆ 40 రోజులు ఏం మాట్లాడే విషయం పక్కన పెడితే అందులో ముఖ్యమైన కంటెంట్ ఏంటంటే ఆ 40 రోజులు ఆ గంభీరమైన దాంట్లోంచి దేవుడు మాట్లాడితే ఏం చెప్పాడంటే అబద్ధం ఆడొద్దని చెప్పాడు. ఇప్పుడు బాగా నేను ముగిస్తున్నాను. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు జాతకం వినండి. ఇంత సీన్ క్రియేట్ చేసి జాతకం వినాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు అర్థమైంది లేదో. ఇప్పుడు మనం కాబట్టి సింపుల్గా వచ్చేస్తున్నాం. మామూలుగా ఎక్కడో నేను అమెరికా నుంచి వచ్చాను అనుకోండి. అమెరికా నుంచి వస్తే గ్రౌండ్ సరిపోదు, ఎందుకంటే అమెరికా కదా. మరి అమెరికా నుంచి వచ్చాను అనుకోండి ఏం చేస్తారు? నా ముందు 2 కార్లు, ఆ వెనకాల 1 కారు, ఆడవాడి బ్యాచ్ ఉంటారు కదా, బాడీ గార్డ్స్. వాడికి 1000 రూపాయలు, ఆడికి ఇది తెలిసింది ఏమంచి 1000 రూపాయలు ఇస్తున్నారంట. ఇంకా 500 పెంచమని అడిగారు. సిగ్గులు లేవు అందరికీ అడుగుతున్నాను. ఇలా పెద్ద ఎమ్మెల్యే లాగా ఈ బోధకులు అనుకుంటున్నారు, ఎమ్మెల్యే అనుకుంటున్నా తెలియదు. అలాంటి పిలవకండి. నేను సీరియస్ చెప్తున్నాను, పిలవకండి. దేవుడు బిడ్డ అంటే సింపుల్గా రావాలి. చచ్చిపోతాను ఎవడో కాదు పోతాం అంతే కదా. నాయుడు మీద చేసే కదండి వచ్చాను దేవుడు వాక్యం చెప్పడానికి. ఇప్పుడు నన్ను ఎవడో చంపేయకూడదని చెప్పి నేను 4 బాడీ గార్డులు పెట్టుకోవడం. నువ్వు ఎవడో దానికి నువ్వు అసలు ఎమ్మెల్యే కదా, పంచాయతీ ప్రెసిడెంట్ నువ్వు. ఇలా వస్తారు, అడావుడికి వస్తారు. ఏమని? అలా అడావుడికి వచ్చి అలా ఆపేస్తారు. ముందు నాకు కారు ఆగదు, ముందు 2 కార్లు పోతాయి. అవి ఎందుకు పోయినది తెలదు. అక్కడ నాకు కారు ఆగుద్ది. అప్పుడు నా డోర్ నేను తీను. ఇంకోటి తీస్తాడు, ఎవడు తలకు మాసినాడు ఆడు తీస్తాడు. ఆ డోర్ తీస్తే అప్పుడు నేను దిగను. మళ్ళీ నా చెయ్యట్టుకుంటాడు ఎవడొకడు. మరి నాకు పక్షపాతం వస్తుంది కదా, అందుకు నా చెయ్యి ఎవడో పట్టుకుంటే అప్పుడు ఇలా చెయ్యి పెద్ద పెళ్ళికూతురులా నేను చెయ్యి ఎట్టి చెప్పండి. అప్పుడు నేను చెయ్యి మీద దిగితే అప్పుడు నేను నాకు స్టెప్ ఉంటుంది ఒకటి అక్కడ. ఆ స్టెప్ దిగి అలా దిగితే నా వాటర్ బాటిల్ నేను మోయను. నాది కదా వాటర్. మరి అది నా బాటిల్ ఒకటి మోస్తాడు, నా బైబిల్ ఒకటి మోస్తాడు, నా ఫోన్ ఒకటి మోస్తాడు. దరిద్రం ఒకటి చెప్పండి, నా కచ్చిపి కూడా మోస్తారు. మళ్ళీ నా షూ నేను తీసుకోను చెప్పండి, నా షూ తీస్తారు చెప్పండి, అన్నీ చేస్తారు. మళ్ళీ నాకు అందరితో పాటు కూర్చోండి నేను చెప్పండి. పెళ్ళికూతురికి ఎత్తారు కదా కుర్చీ, ఆ కుర్చీ వేస్తారు, ఆడు కూర్చొని అస్సలు అర్థం. జనాలు ఆలోచించరండి ఎందుకంటే కనీత ఇంకిత జ్ఞానం వేడాలండి. సేవకులను గౌరవించండి, కానీ సేవకుల్ని ఎమ్మెల్యేలు చేయకండి. నేను చెప్తున్నాను,
సేవకుని గౌరవించండి, కానీ సేవకుల్ని ఎమ్మెల్యేని ఎంపీలు మాదిరి చేయకండి. ఎందుకంటే అది మనకు తగదు, అది లోకం, మన దేవుని రాజ్యం. మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉండాలి. మనం ప్రభులమైనట్టు ఉండక లార్డ్లాగా ఫీల్ అవ్వకూడదు. మనం ప్రభులం కాదు. అయితే ఇంత వచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు ఎలా వస్తాను? ఈ కారులో వస్తానా? అమెరికా నుంచి రావాలంటే ఫ్లైటు, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి లింక్ ఫ్లైట్, అక్కడ దిగి అక్కడి నుంచి దిగిన తర్వాత మన డైరెక్ట్ కారు, ఓ పెద్ద కారు, బ్లాక్ కారు, అలా దిగిన తర్వాత నేను దిగి లోపలికి వచ్చిన తర్వాత అంతా అడావడి చేసి నా గురించి ఒక దుమ్ముడు ఉంటుంది కార్యక్రమం. నా ముందు నా గురించి పరిచయం ఉంటుంది కదా. అయ్యగారు అంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు అని చెప్తారు. అయ్యగారు అలాగా, అయ్యగారు ఎలాగా, అయ్యగారు అలా వచ్చారు, అయ్యగారు ఎలా వచ్చారు, అయ్యగారు ఎలాగా, అయ్యగారు అలాగా మొత్తం ఒక అరగంట నా గురించి చెప్పిన తర్వాత అప్పుడు నాకు మైక్ ఇస్తాడు. ఆ మైక్ ఇచ్చిన తర్వాత నేను సీరియస్గా ఇలా చెప్తానేమని ఓ మెసేజ్ చెప్తాను. ఆ మెసేజ్ ఏంటంటే అబద్ధం ఆడకండి అన్నాను అనుకోండి. మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఈ మాత్రం మాకు చెప్పడానికి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారట చెప్పండి? అమెరికా నుంచి వచ్చి అబద్ధం ఆడకండి, దొంగతనం చేయకండి, దేవుడు మిమ్మల్ని దీవించిన కానీ పోయాను అనుకోండి ఏమంటారు చెప్పండి? పెద్ద సీరియస్ విషయాలు చెప్పండి. ఇంత అడావడి చేసిన తర్వాత అబద్ధం ఆడకండి అంటే ఏమైనా బాగుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే పెలమని మేఘాలు మెరిసిపోవడం ఏంటి, ఆ ఉరుపులు మెరుపుల మధ్య దేవుడు రావడం ఏంటి, 40 రోజుల పర్వతం షేక్ అయిపోవడం ఏంటి, పర్వతం అంచు ఎవడ ముట్టినా తగలడిపోవడం ఏంటి, ఇంత బిల్డప్లో దేవుడు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విషయాలు ఏ రేంజ్లో ఉండాలండి? ఆ రేంజ్లో ఉండాలి. కానీ దేవుడు ఏం మాట్లాడారట? అబద్ధం ఆడకండి అన్నాడట. మీకేం అర్థం వచ్చింది చెప్పండి? ఇంత గంభీరమైన దేవుడు 40 రోజులు మోసేతో మాట్లాడి అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇశ్రాయేలుకి చెప్పమని నిబంధనగా ఇచ్చాడు అంటే అప్పటికే ప్రపంచం అబద్ధం విషయంలో ఏమైపోయిందన్నమాట? ఆరితేరిపోయిందన్నమాట. అంటే అబద్ధాలు ఆడడం ఆ సమకాలీన ప్రపంచానికి తప్పు కాదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇన్ని వాక్యాలు, ఇన్ని ప్రసంగాలు ఇవన్నీ విని ప్రతి వారం చర్చిలో ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచి జర్జాగా అడిగే ప్రశ్నలో ఒక ప్రశ్న ఏంటి చెప్పనా? అవసరాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చా పాస్టర్ గారు అని అడిగారంట ప్రశ్న. అవసరాన్ని బట్టి నడుతున్నాను. ఇంకో దిక్కుమాలిన ప్రశ్న ఏంటి చెప్పనా? సినిమాలు చూడొచ్చని అడిగారు. సినిమాలు నడుతున్నాను ఈడు దిక్కుమాలిన ప్రశ్న చెప్తున్నా. అబద్ధం ఆడొచ్చని అడుగుతున్నాడు. నీ బతుకే చెప్తుంది, నీ బతుకే అబద్ధాలతో తడుతున్నాను. నీ ప్రశ్నే చెప్తుంది నువ్వు అబద్ధాలు ఆడొచ్చని అడుగుతున్నావంటే. సినిమాలు చూడొచ్చని అడుగుతున్నావు అంటే నీ బతుకే సినిమాల బతుకు అన్నమాట. గుర్తుపెట్టుకో. అంటే ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగే ప్రశ్న అసలు ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు దేవుడు చెప్తున్నానంటే జనాలకు అబద్ధాలు అలవాటు అయిపోయాయి, దొంగతనాలు అలవాటు అయిపోయాయి, నరహత్యలు ఈజీ అయిపోయాయి. ఇవి పర్లేదు అనుకుంటున్నారు, అది కల్చర్ అనుకుంటున్నారు. అది ఆదామవ్వల తర్వాత ప్రపంచం ఎలా ఆరితేరిపోయిందంటే అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, ఇలాంటి పిచ్చి పనుల్లో ఇవే పెద్ద జీవిత నాగరికత అనుకుని బతికేస్తుంటే వాళ్ళని సరి చేయడానికి దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది ఏంటంటే అందరూ అబద్ధాలు ఆడినా పర్లేదు అనుకుంటారు, అందరూ దొంగతనాలు చేసి బతికేసినా పర్లేదు అనుకుంటారు. కానీ మీరు నా ప్రజలు, మీరు అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం జోలికి పోకూడదు, ఇతరులది ఆశించకూడదు, మీరు నా ప్రజలు గనక నరహత్య చేయడానికి వీలు లేదు. ఇప్పుడు బాగానండి, ఫరో ఉన్నా మేము నీతిగా బతకలేకపోతున్నాం, మా రాజులున్నా మేము నీతిగా బతకలేకపోతున్నాం. మీరు ఇంత చక్కగా ఇలా బతుకుతున్నారంటే మిమ్మల్ని ఎవర్రా ఇంత చక్కగా నడిపిస్తుందని. కానీ ఇశ్రాయేలు నోట రావాల్సిన మాట ఏంటి తెలుసా? మా దేవుడు మమ్మల్ని నడిపించడానికి మాకు నిబంధన అంటే బైబిల్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఎవరైతే చెదిరిపోయారు నావోహ సంతానం నుంచి, ఇలా దేవుడు బైబిల్ ఒకటి ఉంటుంది, ఆ బైబిల్ మనం ఆయన ఆశ ప్రకారం మనం నడిస్తే, ఆయన ఆజ్ఞను మనం మేరకుండా నడిస్తే, ఆయన కట్టలు మనం అనుసరిస్తే వీళ్ళని ఎలా ఆశీర్వదించాడో చెప్పండి. మనల్ని, మన పంటని, మన పిల్లల్ని, మన బ్రతుకుని, మన ఆరోగ్యాన్ని అలాగే ఆశీర్వదిస్తాడు. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని ఈ ఆన్సర్ బయట వాళ్ళకి అర్థం అవ్వాలి. అంతకు ముందుగా ఎవరిని ఎంపిక చేశాడట? ఇశ్రాయేల్ని ఎంపిక చేస్తే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి తెలుసా? జాతకం వినండి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి దేవుని చేత ఆశీర్వదింపడాలి, 2 పొరుగు దేశాలని వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఏం చేయాలి? ఇప్పుడు 10 ఆజ్ఞల్లో కంటెంట్ చెప్పినా అసలు పాత నిబంధన అంటేనే, క్రొత్త నిబంధన అంటేనే ఈ 10 కమాండ్మెంట్స్ కంటెంటే. గుర్తుపెట్టుకోండి.
అసలు బైబిల్ అంటే అదే. ఆ 10 ఆజ్ఞల్లోనే ప్రపంచానికి నీతి ఉంది. దాన్ని విస్తరింపరాసినవే మిగిలిన పుస్తకాలు. అయితే ఈ 10 ఆజ్ఞల కంటెంట్ ఏదైతే ఉందో, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలే నీ పొరుగు. ఇదే బైబిల్, గుర్తుపెట్టుకోండి. అంటే పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన కంటెంట్ ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, 2 నిన్ను వలే నీ పొరుగు. ఇప్పుడు బాగుండండి, దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుడు ఏంటో మనకు అర్థం అవ్వలేదా? అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుడు ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుడు ఎలా అర్థమవుతాడు? తెల్లవార్లు ప్రార్థన చేస్తే అర్థమైపోతాడా? ఎక్కడన్నా ఊరికి దూరంగా పోయి నది ఒడ్డున కూర్చుంటే అర్థమైపోతాడా? తపస్సు చేస్తే అర్థమైపోతాడా? పెళ్లి చేసుకున్నా సన్యాసి దీక్ష చేసుకుంటే అర్థమైపోతాడా? దేవుడు ఎలా అర్థమవుతాడంటే, తన గురించి చెప్పి ఏదైతే గ్రంథం రాయించాడో, చెప్పండి, ఆ గ్రంథం అంటే ఆ బైబిల్ చదివితే అర్థమవుతాడు. ఆ బైబిల్ చదివితే అర్థమవుతాడు. ఇప్పుడు ఆ బైబిల్ చదివితే అర్థమవుతాడు కనుక ఆ బైబిల్ చదివితే ఆయన ఏమని అర్థమవుతాడు ఒక్కసారి చూడండి. 19వ కీర్తన, త్వరగా ముగిద్దాం. 19వ కీర్తన త్వరగా 19వ కీర్తన 7వ వచనం నుండి 19వ కీర్తన 7వ యెహోవా వచనం. నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను ధారల కంటెను మధురమైనది. బైబిల్ ఎలాంటిదంట? బైబిల్ అంటే ధర్మశాస్త్రం ఎలాంటిదంట? అక్కడ రాసిన చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి 7వ వచనంలో. యథార్థమైనది, నమ్మకమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, నిత్యమైనది, సత్యమైనది, న్యాయమైనది, బంగారం లాంటిది, తేనె లాంటిది, తేనె దారం లాంటిది. ఇప్పుడు బాగునండి, పాత నిబంధన ధర్మశాస్త్రానికి ఉన్న క్వాలిటీస్, బైబిల్కి ఉన్న క్వాలిటీస్ ఏంటంటే నమ్మకము, యథార్థత, నిర్దోషత్వము, నిర్మలము, సత్యము, నిత్యము, న్యాయం. అంటే ఈ గ్రంథానికి ఏ విలువలు ఉన్నాయట? ఇన్ని గుణగణాలు ఉన్నాయట. ఈ గుణగణాలన్నీ గ్రంథానికి ఎలా వచ్చాయండి? అర్థం లేదని అర్థమైంది. నేను ఎప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి మన దగ్గర. మొబైల్లో మనకు లెక్కలు కూడుకున్న ఒక కాల్కులేటర్ ఉంటుంది, మీకు తెలుసు. అందులో 2x2 కొడితే ఎంత వస్తుందండి? 6 వస్తుందా? డిస్ప్లే పోయి ఉంటుంది. చెప్పండి 2x2 కొడితే ఎంత వస్తుంది? 4 వస్తుంది అడుగుతున్నాను. 2 4 అని దీనికి ఎలా తెలిసిందండి? ఏ టీచర్ గారు నేర్పించారు దీనికి? మనకి ఎంత నేర్పించి గోడ కుర్చీలు వేయించిన వచ్చిందా? ఆ 2 ఎక్కం 10 వరకు వచ్చింది. మళ్ళీ అడిగితే మధ్యాహ్నం చెప్తా అన్నాం. మధ్యాహ్నం మానేసాం స్కూలు. నేను అడుగుతున్నా, వచ్చిందా? నడుతున్నాను, ఇది 10 ఎక్కమడిగినా చెప్తుంది, 2 ఎక్కమడిగినా చెప్తుంది. నడుతున్నాను, 20 ఎక్కమడిగినా, 100 ఎక్కమడిగినా చెప్తుంది, ఎన్ని ఎక్కాలు అడిగినా చెప్తుంది. దీనికి టేబుల్స్ ఎలా తెలిసాయి? టేబుల్లో 2x2 4 అని దీనికి ఎలా తెలిసిందంటే ఆ మొబైల్కి తెలియదు. మరి ఆ మొబైల్లోకి లెక్క ఎలా వచ్చింది? అలా రాలేదు, గాలిలో నుంచి అలా రాదు. మరి ఎలా వచ్చింది దానికంటే దానికి ఆ లెక్క ఎలా వచ్చిందంటే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఉంది లెక్క. బాగా వినాలి. ఆ మొబైల్ని ఎవరైతే తయారు చేసారో ఆడికి వచ్చి లెక్కలు, ఆ లెక్కలు వచ్చినోడు లెక్కలు ఎందులో పెట్టాడు? మొబైల్లో పెట్టాడు. ఇది మీకు అర్థమైతే ఇందులో కరెక్ట్గా లెక్క చూపిస్తుందంటే ఈ కరెక్ట్ లెక్కలన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పండి? తయారు చేసిన వాళ్ళు ఉన్నాయి. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం నిర్దోషమైనది, నమ్మకమైనది, న్యాయమైనది, పవిత్రమైనది, సత్యమైనది, యథార్థమైనది, తేనె వంటిది, బంగారం వంటిది అంటే దీంట్లోనికి క్యారెక్టర్లు ఎలా వచ్చాయి? దీన్ని రాయించిన వాళ్ళు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరు రాయించిన ఆయన? యెహోవా.
ఆయనలో ఉన్నాయి, ఏమున్నాయి? ఆయనలో యథార్థత ఉంది, నమ్మకం ఉంది, నిర్దోషత్వం ఉంది, నిర్మలమైన క్యారెక్టర్ ఉంది, పవిత్రత ఉంది, నిత్యము నిలిచే జీవం ఉంది, సత్యం ఉంది, న్యాయం ఉంది. ఆయన బంగారం లాంటివాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనలో ఉన్న గుణగణాలన్నీ రాయిస్తే అది ధర్మశాస్త్రమైంది. ఇప్పుడు అన్నాడు, ఇది ఇచ్చి ఏమన్నాడంటే ఇది చదువుకోండిరా అన్నాడు. ఏది? ఇది చదువుకోవాలి. ఇది చదివితే, ఇది చదివే కొద్దీ ఎవరు అర్థమవుతారు చెప్పండి? దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమయ్యే కొద్దీ ఎవరు అర్థమవుతారు చెప్పనా? నీ పొరుగోడు అర్థమవుతాడు. నీ పొరుగోడు అర్థం అవ్వాలంటే ముందు నీకు ఎవరు అర్థం అవ్వాలి? దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు అర్థం అవ్వాలి అంటే గుర్తుపెట్టుకో, ముందు నేనేటో నాకు అర్థం అవ్వాలి. దేవుడేటో అర్థం అవ్వాలంటే బైబిలే చదవాలి. ఇప్పుడు నేనేటో అర్థం అవ్వాలన్నా బైబిలే చదవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేంటో ఎలా తెలుస్తుంది? మళ్ళీ అవే వచనాలు. ఏ వచనాలు? దేవుడు యథార్థవంతుడైతే మనం ఎలాంటి వాళ్ళని చెప్పండి. పర్యాయ పదం కాదు, విరుద్ధ పదం, ఆపోజిట్ వర్డ్ చెప్పండి. దేవుడు యథార్థవంతుడైతే మనం ఏంటి? మనకి యథార్థత ఉందా? పూటకొకలాగా గంటకొకలా ఉంటాం మనం. మన యథార్థ పరులమా? యథ అంటే యథలో నుంచి బాగుండండి. మనకి యథార్థత గుండెల్లో, యథలో ఉందా? బయటికి ప్రైజులాడి చెప్తాం, యథలో మాత్రం ఏవో దాచుకుని తిరుగుతాం. యథార్థవంతులమా? అందుకంటున్నాడు, దేవుడు యథార్థవంతుడు. ఆయన లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉంటాడా? ఆయన లోపల ఒకటి, బయట. ఆయన ఎక్కడైనా ఆయన లోపల ఏది ఉందో బయటదే, బయట ఏది ఉందో లోపలదే. మనం అన్ని దొంగబాట్లు మాట్లాడుకుంటూ తిరుగుతాం కదా. మొన్నే ఈ బ్రదర్ అలా మెసేజ్ చెప్పాను, అందులో ఎగ్జాంపుల్ చెప్పాను, జాతకం వినండి. ఎవడో పెద్ద ఆయన చచ్చిపోయాడట. ఆ చచ్చిపోయినాడు అందరికీ తెలుసు, ఊర్లో అందరికీ తెలిసాడు ఎలాంటి. ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తారు, అప్పటివరకు కానీ తిట్టారు. ఆ తిట్టిన వాళ్ళు అందరూ వచ్చి ఆ శవం ముందు నిలబడి, ఎంత మంచోడో, చచ్చిపోయాడు, ఉంటే బాగున్ను, ఎన్ని మంచి పనులు చేసేవాడో, అయ్యో అనవసరంగా, ఉంటే బాగున్ను పెద్ద ఆయన అంటున్నారట. అలా ఆవిడకి డౌట్ వచ్చి వాళ్ళ అబ్బాయిని పిలిచి అన్నదట, ఒరే మీ నాన్నైనా చచ్చిపోయావు సార్ చూడు అన్నదంట. ఇలా పొగిడేస్తున్నారేంటి చూడో సార్ అన్నదట. మీకు ఏమర్థమైంది? బతుకున్నంతకాలం అని తిట్టారు, చచ్చిపోయాక చెప్పండి. అంత యథార్థత లేని వాళ్ళు మనం. దేవుడు యథార్థవంతుడు, మనం చెప్పండి యథార్థత లేని వాళ్ళం. దేవుడు నమ్మకమైన వాడు, మనము 5 నిమిషాల్లో వచ్చేస్తామంటాం, 5 గంటలైనా రాము. అంత నమ్మకస్తులు మనం. వస్తాం చెప్పండి. నడుతాను 5 రోజులు ఇచ్చేస్తా ఉంటాం, డబ్బులు తీసుకుని ఇస్తామా? ఇస్తాం లేవా అంటాం. ఇచ్చే వరకు ఎంత బెగ్గింగ్ చేసినట్టు అడుగుతామండి, ఇచ్చేవరకు ఎంత బాగా అడుగుతామండి. ఇంకా ఆడు మనల్ని ఎలా కమిట్ చేసేస్తాడంటే, ఇంకా నువ్వు దేవుడురా, నీలాంటి ఉన్నతమైన మనసు ఇంకెవడికి లేదురా, అప్పెత్తే నువ్వు ఇవ్వగలవు, ఇంక అందరు దుర్మార్గేతలు అనగానే నేను పెద్దరాయిలో ఫీల్ అయిపోయి సాయంత్రం రోజు పట్టుకెళ్ళి అంటమ్మా. అటుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత, నువ్వు ఇచ్చిన నేను రుణం ఎప్పటికీ తీర్చలేనురా, నీకు 5 రోజులు ఇచ్చేస్తా అంటాడు. అడిగిన తర్వాత ఆడేమంటే చెప్పనా, ఇచ్చేస్తాం, ఏం ఊరుదు, ఏమి వెళ్ళిపోం అంటాడు. నమ్మకం ఉంటుంది అంటున్నాను. నోటున్నాయేమో, మాట ఉన్నాయేమో, ఇస్తావా? ఆయన యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, ఆయన నిర్దోషి. మన జీవితం అంతా దోషాలమయం. మన మాటలో దోషం, మన నడకల్లో దోషం, మన చూపుల్లో దోషం, ప్రతిదీ దోషం. ఇంకా రాస్తున్నాడు చూడండి కిందకి, ఆయన నిర్మలమైన వాడు. మనం కలంకమైపోయాం, మడతలతో ముడతలతో ఉన్నాం, ఏమాత్రం యథార్థత లేదు. ఆయన పవిత్రమైన వాడు, మన బతుకులు అపవిత్రమైనవి. ఎవరి సీక్రెట్స్ ఎవరికి తెలియవు అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, అందరి సీక్రెట్స్ ఆయనకి తెలుసు. ఆయన బయట ఎడితే ఒక్కడైనా ఇక్కడ జడ్జాగా సొక్కవు ప్యాంట్ వేసుకుని కూర్చోగలడా? మీరే కాదు, నేనైనా ఇక్కడ నిలబడగలనా? పవిత్రత లేని వాళ్ళు, నిర్దోషత్వం లేని వాళ్ళు. ఇంకా చెప్తున్నా చూడండి, ఆయన నిత్యము బతుకుతాడు. క్షమించండి, ఆయన నిత్యము జీవించుంటాడు. మనం నిత్యము బతుకుతామా? మన గ్యారంటీ వారంటీ ఎంత చెప్పండి? ఎక్స్పైరీ, మీ బర్త్డే డేట్ పక్కన పెట్టండి, ఎక్స్పైరీ డేట్ ఎంత చెప్పండి. సీరియస్గా చెప్పనా, 50 సంవత్సరాలు దాటాయి అంటే, కరెక్ట్గా చెప్తాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సరిగ్గా ఇక్కడి నుంచి లెక్క పెట్టండి. జస్ట్ 50 సంవత్సరాలు దాటితే, ఇక్కడి నుంచి 50 సంవత్సరాలు దాటితే ఇక్కడ ఒకరు ఉంటే ఒట్టు,
నువ్వు తినే పాసిపోయిన పూరీలకి పానీపూరీలకి ఇంకా ముందు చచ్చిపోతావు. ఎట్టకాయ బజ్జీలకి అయ్యి చచ్చిపో. 50 సంవత్సరాలు నడుతున్నాను. 50 సంవత్సరాలకి అసలు సగటు భారతీయ WHO రికార్డు ప్రకారం సగటు భారతీయ వయసు 60 ఏళ్ళు. ఇప్పటికే మనకి 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడి నుంచి 50 సంవత్సరాలకు పడితే ఒక్కరు ఉంటారా? ఈ చిన్నపిల్లలు తప్ప, చిన్న పిల్లలు తప్ప ఎవరు ఉండవు అంటే అడుగుతున్నాను. దేవుడు నిత్యము బతుకుతాడు, మనం నిత్యం ఉంటాం. ఇంకేం చెప్తున్నాడు? దేవుడు సత్యమే పలుకుతాడు, మన అవసరాన్ని బట్టే సత్యం పలుకుతాం, మన అవసరం అనుకుంటే మాటలు మార్చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆయనలో న్యాయం ఉందని చెప్తుంది. మనకే ఒక వ్యాపారం పెడితే 10కి 10, 100కి 100 సంపాదిస్తాం. అన్యాయం అంతా. ఎంత అన్యాయం! ఎప్పుడో నేను మెసేజ్లో చెప్పాను, మీరు కూడా ఒకసారి మీరు వినే ఉంటారు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. మంచి కూర అనుకుంటే పక్కింటి వాళ్ళకి చెప్పరు ఆడవాళ్ళు చాలామంది. చెప్తారా? చెప్తారా? అడుగుతారు, వదిన మంచి స్మెల్ వస్తుంది, ఏంటి కర్రీ అని అడిగారంటే, అడిగితే సరే అన్నారు. చికెన్ వండేసుకుని నడుతాం, గుప్పుడు బెతికిలడ్డానికి ఎడుతాం. న్యాయం ఉండదు, యథార్థత ఉండదు, పవిత్రత ఉండదు. అంటే నేను ముగిస్తున్నాను త్వరగా. ధర్మశాస్త్రం అనగా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, ఒకటి, దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో చెప్తున్నాడు. 2, మనం ఎంత అట్టడుగున స్థాయిలో ఉన్నామో చెప్తుంది. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు పాటించాలి. ఏం పాటించాలి? యథార్థత, న్యాయము, నమ్మదగినది, నిర్దోషత్వము, పవిత్రత, నిత్యము బ్రతికే జీవితానికి అడుగులు, సత్యము, న్యాయము. వీటన్నిటిలోకి మీరు రావాలి. ఇవి రావాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ గ్రంథాన్ని పాటించాలి. గమ్మత్తని చెప్పిన, మొత్తం బైబిల్ తీసుకున్న తర్వాత ఇశ్రాయేలుకి అందరికీ అర్థమైంది ఏంటంటే, ఇవి మేము పాటించలేమని చేతులు ఎత్తేసారు. నా మాటలు అర్థమైందా? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిని, బైబుల్ ప్రతి ఒక్కరిని బంధించిందంట వీళ్ళ శిక్షకు తప్ప దేనికి పనికి రాదందంట. మనం మంచే మాట్లాడాలనుకుంటాం, కానీ మంచి మాట్లాడలేం. బైబిల్ ఏమంటుంది? ఎవరు? నువ్వు సత్యమే పలకరంది, కానీ సత్యం పలకలేం. పాపం చేయకుండా ఉండలేం. ధర్మశాస్త్రం అంటే బైబిల్ ఇచ్చేమనంటే, ఇవి మీరు పాటించాలి, ఇవి పాటిస్తే మీరు నా జనము, నేను మీ దేవుడిని. ఇది పాటించకపోతే చంపుతానన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బైబిల్ చదివాక ఏమర్థమైందంటే, దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, ఈ ధర్మశాస్త్రం ఉన్నతమైన స్థాయిలో ఉంది. ఇది చదివిన తర్వాత ఏమర్థమైంది? నీకు నాకు అర్థమైందో లేదో కానీ పౌలు లాంటి పెద్ద ఆయనకు అర్థమై ఏమని రాశాడు ఒకసారి చూడండి, ముగిద్దాం త్వరగా. రోమిలికి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కళ్ళే. ఎక్కడ రాయబడింది? పాత నిబంధన దగ్గర నుంచి రాయబడుతున్నది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి గాని వాక్యాన్ని గాని ఎతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు ఒక్కడును లేడు. వారు గొంతుకి తెరిసిన సమాధి, వారి నాలుగుతో మోసం చేయుదురు. వారు పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. రక్తము సిందించుటకు వారి పాదాలు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టము ఈ మనుషుల మార్గాల్లో ఉన్నాయి. వీళ్ళకి శాంతి మార్గానికి ఎలా పోవాలో తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. వారు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేనికి పనికొస్తాదంటే దేవుని శిక్షకు పాత్రమగునట్లు పాత నిబంధన బైబుల్ చెబుతుంది. అక్కడ ఉందా క్లియర్గా?
అంటే మనం దేనికి పనికొస్తాం? దెబ్బలు తినడానికి, నరకానికి పోవడానికి తప్ప దేనికి పనికిరామంటే. ఇప్పుడు చెప్పండి, బైబిల్ దేనికి ఇచ్చా ప్రభు అంటే 2 కారణాలతో ఇచ్చాడు. 1, మీరు నా ప్రజలను తెలియాలి. 2, మీరు పాటిస్తున్నప్పుడు ప్రజలు చూడాలి. 3, ఇవి పాటించినప్పుడు అందరూ ఇలాంటి దేవుడు మాకు కావాలని వాళ్ళు కోరుకోవాలి. 4వది ఏంటంటే, ఇది పాటించకపోతే మీకు శిక్ష పడుతుందని మీకు తెలియాలి. గమ్మత్తుని చెప్పిన అంత ధర్మశాస్త్రం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మాకు పాటించాలనే ఉంది కానీ పాటించలేకపోతుంది. అదేంటి? అదే స్వభావం అంటారు. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదామావల దగ్గర నుంచి వచ్చింది. ఆ మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే ధన్యత అండి ఈరోజు మీకు. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిన? ఆదాం అంటే తప్పిపోయిన ఆదాము చనిపోయినా కానీ, ఆదాము చనిపోయినా కానీ ఆదాము స్వభావం ఇంకా మనుషుల్లో ట్రావెల్ అవుతుంది. అలా ఉంటారా? ఇప్పటికి ఆదాము వల్లగంటే అలాగే ఉంటారు. ఆదాముకు బాంబు వేస్తే ఆదాముకు బాంబు వేస్తే ఆ బాంబు ఆరిపోయే లోపు అందరం వచ్చి ఇంకో 2 బాంబులు వేసాం తగలడిపోవడానికి. గుర్తెట్టుకోండి. అదేంటండి ఆదాము ఏదో చేస్తే మాకు సంబంధం ఏంటి? ఆయన నుంచి వచ్చి ఇప్పుడు బాగానండి ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మీరందరూ కింద కూర్చున్నారు అనుకోండి, ఇదంతా టైల్స్ అనుకోండి, మార్బుల్స్ అనుకోండి, మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇలా గుంపు కూర్చున్నప్పుడు ఒక పెద్ద నీళ్ళు బిందు నేను మోస్తూ ఒకేసారి ఆ బిందు అక్కడ పడేసాను అనుకోండి, నీళ్ళు నా మీదే పడవు, మీ మీద కూడా పడతాయి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, ఆదాము బిందు మోసేవాడైతే చెప్పండి, అందరం అక్కడ కూర్చున్నాం, అందరి మీద మరక పడ్డాది. అది సర్పాక్సిలెట్టు ఉతికేసుకుంటే పోదు, అది రక్తపు డాగు కన్నా భయంకరమైనది. ఆ డాగు పేరే పాపం, దాని పేరు పాప స్వభావం. అది ఎలా ఉంటుందంటే చెయ్యాలనిపిస్తుంది, మంచిగా ఉండాలనిపిస్తుంది, కానీ ఉండలేము. అది ఎలా అంటే అది అలాగే. ఈ వాక్యం విన్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది చెప్పినా, ఈ రోజు నుంచి దేవుని కోసం గట్టిగా బతకాలనిపిస్తుంది. ఆ గుమ్మం దాడేసరికి మొత్తం మర్చిపోతారు. ఆదివారం వాక్యం విన్నప్పుడు దేవుని కోసం నీతికి పడి సావాలనిపిస్తుంది, కానీ ఆదివారం ఆరాధన ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మర్చిపోతుంది. ఎందుకు? ఈ ఊగిసలాట మధ్య మనం నలిగిపోతాం. ధర్మశాస్త్రం ఏంటంటే ఈ నీతిని అర్థం చేసుకుంటే దేవుడు ఎలా అంటాడో అర్థమవుతాడు. 2, ఈ నీతిని అర్థం చేసుకుంటే నువ్వెలా అంటాడో అర్థమవుతావు. 1, దేవుడు అర్థమవుతాడు, 2, నువ్వు అర్థమవుతావు. నువ్వు దేవుడు నీకైతే అర్థమైతే ఇప్పుడు నీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అంటే నేను నరకానికి పోవడం తప్ప దేనికి పనికిరాను. ఎలా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, వినండి. నేను ముగిస్తున్నా. ఎవడో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట, షుగర్ వచ్చిందంట. ఇప్పుడు అందరికీ బంపర్ ఆఫర్లో వచ్చేస్తుంది అది. ఆ షుగర్ వస్తే డాక్టర్ అన్నాడట, లడ్డూలు అవి తినకండి, షుగర్కి ఇంకా ప్రమాదం. అంటే అసలు నాకు లడ్డూలు తినడం అలవాట్లేదని అన్నాడట. కానీ తినొద్దన్నా కాడి నుంచి చెప్పండి తినేయాలనిపిస్తుంది. అది మన మనసు, గుర్తెట్టుకోండి. పాస్టర్ గారు నిలబడి ఈ వారం అబద్ధం ఆడొద్దని చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ చేసేదాడు చెప్పండి, ఆడకుండా ఉండలేము. ఏది వద్దంటామో అదే చేస్తాం, ఏది చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం. ఇప్పుడు చెప్పండి, నాకు మంచి చేయాలని ఉంది, చెడు చేయాలని ఉంది, ఈ రెండిటి మధ్య మనిషిగా నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు బైబిల్ ఇచ్చి నిన్ను నన్ను చదువుకోమని అన్నాడు. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమైంది కాబట్టి నిన్నేం చేయాలి చెప్పరాని జడ్జిమెంట్ ఎవరి చేతిలో పెట్టాడు చెప్పండి? మన చేతుల్లోనే పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ధర్మశాస్త్రం పాటించడం నా వల్ల అవ్వదు, ఇప్పుడు నా వల్ల అవ్వకపోతే నాకు శిక్ష తప్పదు. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించకపోతే నాకు నీతి రాదు, నీతి రాకపోతే నిత్యత్వానికి పోను. ఇప్పుడు నేను నిత్యత్వానికి పోలేక ధర్మశాస్త్రాన్ని పాటించలేక ఈ రెండింటి మధ్య ఉండిపోతే ఇప్పుడు శిక్ష నాకు తప్పదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నేను మంచిగానే ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, నీ ఆజ్ఞ అతిక్రమించకూడదు అనుకుంటున్నాను కానీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను. చాలామంది పాపం అంటే ఏమంటారంటే ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి ఏంటంట? ఇప్పుడు నా ప్రశ్న తిరిగేసి అర్థం చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయితే ఆ ఆజ్ఞ అతిక్రమించాలనుకున్న ఆ నేచర్ని ఏమంటారు మరి? అందరికీ అర్థమవుతుంది బాగునండి.
ఆజ్ఞ అతిక్రమమే పాపం అయితే మరి ఆజ్ఞను అతిక్రమించాలనుకున్న ఆ స్వభావాన్ని ఏమంటారు? అది పాపం కాదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మన అయ్య ఆదాము నుంచి వచ్చింది, మన తల్లి ఆదాము నుంచి వచ్చింది. అది వచ్చింది కనుక ఏం చేస్తున్నామంటే ఏ భేదం లేదు, అందరం ఒకలాగా ఉన్నాం. కనబడేవారు కొందరు, కనబడిన వారు కొందరు, కనబడినా కనబడిపోయిన అందరూ ఒకేలాగా ఆయనకి కనబడుతున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు పాత నిబంధన చదువుతుంటే ఏమర్థమవుతుందంటే నేను మంచోడిని చెప్పండి కాదు, నేను మంచోడిని కాదు, నేను మంచోడిని కాదంటే ఇప్పుడు ధర్మశాస్త్రం బైబిల్ ఏమందంటావు? రే నువ్వు మంచోడు కాదురా, దేవుడు మంచోడురా, నీకు యథార్థత లేదురా, దేవుడికి యథార్థత ఉందిరా, నీకు నీతి లేదురా, దేవుడికి నీతి ఉందిరా, నువ్వు దేవుని చేత ఉగ్రత తప్ప దేనికి పనికిరావరా, నేను యథార్థవంతుడిగా చూస్తే నువ్వు యథార్థత లేకుండా బతుకుతున్నావరా, నువ్వు దేవుడి నీతిలో లేకుండా నువ్వు జీవిస్తున్నావరా అని బైబిల్ నన్ను ఎద్దేవి చేసి, ధర్మశాస్త్రం ఎద్దేవి చేస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే బైబిల్ చదివే కొద్ది చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారంటే ఆ బైబిల్ చదువు కొద్ది బైబిల్ మనం చదువుతుంటే బైబిల్ ఏమో మనం చదువుతుంది, అందుకే చదవరు బైబిల్. బైబిల్ మనం చదువుతుంటే బైబిల్ మనం చదువుతుంది, అది చదివే కొద్దీ భయం వేస్తుంది, అది చదివే కొద్దీ మనం ఏంటి అర్థమవుద్ది, అది చదివే కొద్దీ నా స్టాండింగ్ ఎంత లో స్టాండింగో నాకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ చదవం. ఈ బైబిల్ చదవడం మనకి ఏమవుద్దంటే మనలో ఒక గిల్ట్ ప్రారంభమవుద్ది. ఆ గిల్ట్ ఏంటంటే నేను పాపిని, నా మాట మంచిది కాదు, నా నడక మంచిది కాదు, నా చూపు మంచిది కాదు, నేను మంచోడిని అనుకుంటున్నాను కానీ దీని దగ్గర స్కాన్ చేసుకుంటే నేను మంచోడిని కాదు. ఈ మంచోడిని కానీ ఈ పాపిని దేవుడు కొట్టాలని సిద్ధంగా ఉన్నాడు. ఈ కొట్టాలనుకున్నవాడిని సిద్ధంగా ఉండడానికి నిన్ను నన్ను బంధించిందంట. బంధించిన దాని పేరు ధర్మశాస్త్రం. దానికి బైబిల్ వ్యాఖ్యానకర్తల పేరు ఏం పెట్టారంటే అది పోలీసోళ్ళ అని దగ్గరకు వచ్చిందంట. ఎలా వచ్చింది? పోలీసులాగా. అది పోలీసులాగా వచ్చి అరెస్ట్ చేసిందట. ఎక్కడ రాస్తుందంట పౌలు గారు ఈ మాట? గలతీ పత్రిక ముగిద్దాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక ఒకసారి త్వరగా ముగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి 3వ అధ్యాయం అనుకుంటా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు, విశ్వాసము పాత నిబంధన దగ్గర నుంచి వెల్లడి కాకమునుపు ఇక ముందుకు పరచబడబోవు, ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు. చెర అంటే ఏంటి చెప్పండి? అరెస్ట్. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన అందరినీ కలిసి ఏం చేసిందట చెప్పండి? అరెస్ట్ చేసింది. అంటే వాక్యము మోసే ద్వారా ఇవ్వబడిన నిబంధన ఈ మనుషులందరినీ ఏం చేసింది చెప్పండి? అరెస్ట్ చేసింది. చెరలో ఉంచినట్టుంచి ధర్మశాస్త్రానికి లోనయ్యాం. చట్టం మనల్ని అరెస్ట్ చేసింది, పాత నిబంధనలు మనల్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్ చేసి మనల్ని బాగానండి, ఈ అరెస్ట్ చేసి మన మీద నేరం ఏమైనా మోపుతుందంటే వీళ్ళ నరకానికి తప్ప దేనికి పనికి రాని చెప్తుంది. వీళ్ళలో యథార్థత లేదు, నీతి లేదు, వీళ్ళలో పవిత్రత లేదు, వీళ్ళలో మంచి లేదు, వీళ్ళ దెబ్బలు తిన్నాను తప్ప దేనికి పనికిరారని ధర్మశాస్త్రం నిన్ను నన్ను పోలీసోడు అరెస్ట్ చేసిన పోలీసోడికి శిక్ష చేసే రైట్ ఉందా? ఇది ఒకటే చెప్తే మేము త్వరగా ముగిస్తాను చెప్తున్నాను. ప్రసంగం అంతట్లో అందరికి ఇష్టమైన పదం అంట ఒక ఆయన అన్నాడు, ముగింతానని అంట. అలా అంటాం కానీ ముగించం. కానీ నేను ముగిస్తా, రేపు పని ఉంది మళ్ళీ. బాగా వినండి, ఇప్పుడు చేతుకోనండి. ధర్మశాస్త్రం పోలీసుడైతే పోలీసు ఆయనకి శిక్ష విధించే రైట్ ఉందా? చట్ట ప్రకారం కొట్టే రైట్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. మరి పోలీసుడు ఏం చేస్తాడు చెప్పాలి? జడ్జి గారి దగ్గర తీసుకెళ్తారు. ఎప్పుడు చెప్పండి? పాత నిబంధనలు మనల్ని అలా అరెస్ట్ చేసి నీతిమంతులు కాదు అనీతిమంతులు, యథార్థత లేదని మనల్ని అరెస్ట్ చేసి నీతిమంతులు కాదని చెప్పి ఈ పాత నిబంధనలు అరెస్ట్ చేసి మనల్ని ఎక్కడ తీసుకొచ్చింది? జడ్జి గారి దగ్గర తీసుకొచ్చిందట. ఎంతగా జడ్జి గారు ఎవరు అక్కడ రాసిన కాబట్టి మన విశ్వాసము నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు ఇప్పుడు చెప్పండి, అక్కడ జడ్జి గారు ఎవరు చెప్పండి? ఇప్పుడు న్యాయపీఠ మీద ఎవరు కూర్చున్నారు చెప్పండి? పాత నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? మనం తప్పుడు వ్యక్తులమని మనకు తెలియాలి. రెండోది దేవుడు యథార్థపరుడని తెలియాలి. మూడోది మనందరికి ఒక న్యాయాధిపతి ఉన్నాడని తెలియాలి. ఇప్పుడు ఈయన లేకపోతే మీకు నాకు దిక్కు దివాణం లేదని అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు నేను బతకాలో బతకూడదో నా బతుకుని నిర్ణయించే జడ్జి ఎవరన్నమాట?
అర్థమవుతుందో లేదో? ఇప్పుడు నేను బతకాలో బతకూడదు, నా లైఫ్ని డిజైన్ చేసేది ఎవరన్నమాట? క్రీస్తు అనే న్యాయాధిపతి. ఇప్పుడు బాగానండి, ఆయన పైన కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వీళ్ళ నరకానికి శిక్షక తప్ప చెప్పండి దేనికి పనికిరారు. ఇప్పుడు బాగా వినాలి. అయ్యో మమ్మల్ని కాపాడేవాడు ఎవడో లేడా అని గొంతెత్తి మానవ ప్రపంచం అరిచింది. మోసే అరిచాడు, సమూయేలు అరిచాడు, దావీదు అరిచాడు, కోరహు కుమారులు అరిచారు. మమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరు అపోస్తులు అరిచారు. అయ్యో ఇటు దౌర్భాగ్యమైన మరణం నుండి మమ్మల్ని రక్షించేవాడు ఎవరు లేరు పౌలు లాంటి వారు అరిచారు. వీళ్ళందరూ అరిచిన అరుపులు అక్కడ భిక్షాటన పెట్టి అక్కడ వాంగ్మూలం ఇచ్చుకున్న న్యాయాధిపతి మమ్మల్ని కాపాడవయ్యంటే జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, మీరు దెబ్బలకు తప్ప దేనికి పనికిరాని జడ్జిమెంట్ వచ్చింది. మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరన్న ఆ న్యాయాధిపతి దగ్గర మనం అర్జీ పెట్టుకుంటే ఆ న్యాయాధిపతి అన్నాడట, మీరు దెబ్బలకు తప్ప దేనికి పనికిరాని జడ్జిమెంట్ ఇస్తే అయ్యో మా బతుకు అయిపోయింది అనుకునే లోపు మమ్మల్ని రక్షించే నాదుడు లేడంటే ఉన్నాడని మళ్ళీ ఆ జడ్జి గారు చెప్పి ఆ జడ్జి గారే కిందకి దిగొచ్చి శిక్ష పడిన మళ్ళీ పక్కకు దోచేసి ఆ శిక్షా స్థానంలో చెప్పండి జడ్జి గారు నిలబడ్డారంట. అర్థమైతే ధన్యత. ఆ జడ్జి గారు నిలబడి అన్నాడట, నీలో యథార్థత లేనందుకు, నీ తలంపులు బాలేనందుకు నీకు బదులుగా నా తలకి ముళ్ళు కిరీటం పెట్టుకుంటానన్నాడంట. నీ నడకల బాలేనందుకు నీ నడకలకి బదులుగా నా పాదాలకి మేకులు ఎంచుకుంటానన్నాడంట. నీ నాలుక సరిగ్గా లేనందుకు నా నాలుకని దప్పికతో ఎండగడతానన్నాడట. నీ పక్క బాలేనందుకు పక్కలో బల్లింపొడి దింపుకుంటానన్నాడట. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడా మనకు మంచి లేనందుకు ఆయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నాగలతో దున్నినట్టు మొత్తం దెబ్బలని మన పక్షాన తినేశాడట. ఎందుకంతలా క్రీస్తు నలిగిపోయాడంటే చట్టం చెబుతుంది, ధర్మశాస్త్రం, ఈ శిక్ష అనుభవించాలి నువ్వు నేను. మనం అందరూ అనుభవించలేం కనుక మన పక్షాన్ని అనుభవించడానికి చెప్పండి ఆయన వచ్చాడట. ఇప్పుడు ధర్మశాస్త్రం మన పక్షాన నెరవేర్చి దాని వలన వస్తున్న శిక్ష ఆయన స్వీకరించి ఆ నీతిని మన మీద పెట్టి మన నీతిమంతులని చేసి మన నుంచి ఒకే ఒక్కటి కోరాడట. ఆ కోరింది ఏంటో ఇప్పుడు పేతురు గారు చెప్తున్నాడు. ఏమని? 2వ అధ్యాయం చదవండి ఒకసారి, ముగిద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించడానికే మిమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలులు చేయలేని పని ఇప్పుడు ఎవరిని చేయమంటున్నాడు? చెప్తే 5 నిమిషాలు వెళ్ళిపోతారు, చెప్పకపోయినా 5 నిమిషాలు వెళ్ళిపోతారు. చెప్పండి. ఇశ్రాయేల్ ఏమన్నాడు? సమస్త దేశాలు నావే, ఈ సమస్త దేశాలకి నేనేంటో అర్థమయ్యేలా చూపించాల్సింది మీరే. ఇప్పుడు వాళ్ళు నెరవేర్చారా? లేదు. వాళ్ళు చేయలేని పని ఇప్పుడు దేవుడు ఎవరి భుజాల మీద పెట్టాడు చెప్పనా? క్రైస్తవుల భుజాల మీద పెట్టాడు. ఆయన మనల్ని చీకట్లోంచి విడిపించి ఆ విడిపించిన ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ దేవుని గుణాతిశయాలు ఏంటో నువ్వు నేను చెప్పాలట, ప్రచురించాలట. ఇప్పుడు చెప్పండి, ఎలా చెప్పాలి? మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి ఎలా చెప్పాలి? ఆ కింద రాశాడు ఎలా చెప్పాలి. ఎలా చెప్తున్నారంటే చాలామంది ఏమని చెప్తున్నారంటే, నేను ఎప్పుడో చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఎలా చెప్తున్నారంటే యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నారు. చెప్పమనంటే నమ్ముకోండి అని చెప్పడమా? ఎలక్షన్లో ఓటేమని చెప్పడమా? ఎలా చెప్తున్నారు చెప్పడం? ఒక పెద్దమ్మ చెప్తుందంటే ఏమని, రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలని ఫిక్స్ అయింది ఎవరో పాస్టర్ గారు మెసేజ్ విని. అప్పుడు యేసుప్రభు కోసం చెప్తుందంటే ఎలాగా దేవుడు ప్రసరించమన్నాడు ఆయన గురించి, అది గుణాతిశయంలో ప్రసరిస్తానని చెప్పి ఆవిడ చెప్తుందంటే ఏమని, వెళ్ళిపోయి అందరికీ కూరగాయలు బండివాడికి ఆటోవాడికి అందరికీ చెప్తుందంటే ఏమని, బాబు నిన్నే యేసుప్రభుని నమ్ముకోయే అందంట. ఆడన్నాడు నమ్ముకుంటానులే అన్నాడట. ఆ తర్వాత కూరగాయల బండి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని నమ్ముక అంటే నమ్ముకుంటానులే అన్నాడట. ఆటో దిగిపోతున్నాడు, ఆటో వాడిని అన్నదట 20 రూపాయలు ఇచ్చలేదంటే ఇవ్వకుండా అన్నదట. యేసుప్రభుని నమ్ముకంటాడు అన్నాడట, ముందు 20 ఇచ్చే అన్నాడట. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత యేసుప్రభుని నమ్ముకంటే ఆడు అన్నాడట, నమ్ముక అంటే ఏంటి అని అడిగాడు. వీడి దగ్గర ఆన్సర్ లేదు. ఇంకా నమ్ముక అంటే నమ్ముకో అని అందంట. నేను చెప్తున్నాను, యేసుప్రభుని నేను అడుగుతున్నా, యేసుప్రభుని ఏమని ప్రకటిస్తున్నా? మనకు వస్తుందా ప్రకటించడం?
యేసుప్రభు గుణాతిశయాలు ప్రశ్నించడం అంటే ఏంటి? యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు అంటే ఇది ఎలా ఉందంటే, బాబు నీ అమూల్యమైన ఓటు అన్నట్టుంది. ఎలా నడుతున్నా యేసుప్రభు నమ్మకంటే ఎలా చెప్తాడు కింద చెప్తున్నా చూడండి. ఆయన గుణాతిశయాలు ఎలా ప్రసరించాలంటే, దేవుని సొత్తైన మనం, ఒకప్పుడు కనికరింపబడిన మనం, ఇప్పుడు ఆయనలోకి వచ్చిన మనం, ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి చెప్పండి, ఈ భూమి మనకి శాశ్వతమైనది కాదు, మన యాత్రికులం అన్నట్టు బతకాలంటే ప్రతి దానికి ఇక్కడే ఉండిపోతామన్నట్టు అందరి చేత గొడవలు పెట్టుకోక, ఈ రోజుండి రేపు పోయే మనకి ఎందుకు రా గొడవలు అన్నట్టు మనం బతకాలంట. అలా బతుకుతున్నామా? మనం ఏం చేసినా మనకి ఏం గుర్తుండాలి చెప్పండి? ఎందుకురా 4 రోజులు ఉండిపోయేదానికి? ఇది గుర్తుండాలంటే మన యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. ఇది మీకు అర్థమైతే శరీరాశల విషయంలో మీరు అందరూ చేత గొడవలు పెట్టుకోరు. ఎప్పుడైతే మీరు గొడవలు పెట్టుకోరో నీకు దేవుడు అర్థమైన తర్వాత నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించి ధర్మశాస్త్రం నెరవేరుస్తారు. మనం ఏం చేస్తాం? క్రైస్తవులు అయ్యి కుళాయి కాడు గొడవ పెట్టుకున్న ఒక ఆవిడ అందంట, ఆగా పాస్టర్ గారు పోనీ చూసుకుందాం అన్నదంట. పాస్టర్ గారు పోనీ అన్నదంట, లేకపోతే బిద్దించి కొట్టేద్దేమో. ఒక ఆవిడ అందట, ఆగో చచ్చి అయిపోయింది కూడా బతికిపోయి, లేకపోతే సీరియస్ ఏమనుకున్నావు అన్నదట. అయ్యే వద్దు, గుర్తుపెట్టుకో. దేవుడు ఎలా బతకమని చూడండి. ఆయన అంటున్నాడు, ఆత్మకు విరోధంగా అంటే శరీరాశల కోసం కాక అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో ఇప్పుడు ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి మీ దేవుణ్ణి వాళ్ళు ఏం చేయాలట? మహిమపరచాలి. అలా మహిమపరచాలంటే ఈ దేవుణ్ణి ఎరగిన ప్రజల మధ్య మంచి ప్రవర్తన గలవారే మనం బతకాలని నేను బతిమాలుకుంటున్నాను. ఈ పని ఏమన్నాడు? ఎవరిని? ఇశ్రాయేల్ని. వాళ్ళని ఐగుప్తి నుంచి విడిపించి ఇది చెయ్యంటారంటే వాళ్ళు చేయలేదు. వాళ్ళని ఐగుప్తి నుంచి విడిపించాడు, మనల్ని లోకం నుంచి విడిపించాడు. వాళ్ళని చీకటి నుంచి విడిపించాడు, మనల్ని సాతాను నుంచి విడిపించాడు. వాళ్ళని ఫరో అధికారి నుంచి బయటికి లాగాడు, మన పాపపు అధికారి నుంచి బయటికి లాగాడు. వాళ్ళ చేయలేనిది మనం చేయమన్నాడు. ఏమని? నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీ పొరుగుడితో గొడవలు పెట్టుకున్నా, నీ పొరుగుడిని తిట్టినా, నువ్వు దేవుని ఎదుట నీ స్టాండింగ్ అదే అనే సంగతి నువ్వు మర్చిపోకు. పొరుగుడి దగ్గరికి వెళ్ళి ఎదవన్నారు ఎదవ అన్నావు అనుకోండి, దేవుడి దగ్గర నువ్వు ఎవరన్నమాట? ఎదవే. నా మాట మీద చదువుతాడు, కనబడే సహోదరుని ప్రేమించలేని నీవు కనబడిని దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకుంటూ నువ్వెవడో చెప్పు. అబద్ధికుడు. సెంటు గొడవ వస్తే లీగల్గా తెచ్చుకో, అంతేగాని అందరిలాగా కత్తులు కరాటాలు బూతులు మాట్లాడి అందరిలాగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఎవరో కాదు తెలుసా? నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రీస్తుకి మహిమగా ఉండాల్సిన వాడు కాదు. నీకు భూమి ఎందుకు ఇచ్చాడు, ఇల్లు ఎందుకు ఇచ్చాడు, వాహనం ఎందుకు ఇచ్చాడు, అందరిని ఎక్కిరించుకుంటూ తిరుగుతావు అని కాదు. ఎవరికి లేని గుప్పలు నీకెందుకు నిప్పాడు, నువ్వే వండుకుని నువ్వే తినేస్తావని కాదు. లేనోడికి పెడతావని, లేనోడిని ఆదరిస్తావని, నిన్నెందుకు ఆశీర్వదించాడు, లేనోళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటావని. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా ఇల్లు ఆశీర్వదించాడు, నా ఆరోగ్యం ఆశీర్వదించాడు, నా వాకులు ఆశీర్వదించాడు, నా పిండి పిసుకు తొట్టే బుడ్డలో నూనె, నా గుడారంలోకి ఏ తెగులు పోకుండా ఎందుకు నన్ను ఆశీర్వదిస్తున్నా ప్రభు అంటే, అనేకులకు నా పొరుగు వారికి చెప్పండి ఆశీర్వాదకరంగా ఉంటానని ఆశీర్వదిస్తాడు. అదే కదండి ఆశీర్వదించాలంటే, అదే కదా. అంతకు మనల్ని ఆశీర్వదించాడు. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? అన్నీ మనల్ని ఆశీర్వదించేయాలి. మా బిడ్డను ఆశీర్వదించే, మా కొడుకును ఆశీర్వదించే, మా పిల్లలను ఆశీర్వదించే, మా అత్తను ఆశీర్వదించే, మా కోడలను ఆశీర్వదించే, అలాగే పక్క ఎదురు ఉన్న మా చెల్లిని ఆశీర్వదించే, అలాగే ఎదురింట్లో ఉన్న మా మేనకోడలను ఆశీర్వదించే, అన్నీ మన సర్కిలే. కానీ గమ్మత్తు చెప్పండి, నీకు వాక్యం అర్థమైతే, దేవా తెల్ల అన్నం కంచంలో పెట్టుకుని కూర్చున్నప్పుడు, దేవా నాకు అన్నం పెట్టావు, అర్థమైనట్టు చేసే ప్రార్థన, నాలాగే అన్నం లేని వారికి కూడా అన్నం పెట్టి ప్రభువా, పెట్టగలిగే సామర్థ్యం నాకు అనుగ్రహించు ప్రభువా. ఎందుకే మనం పిలిచాడు గుర్తుపెట్టుకోండి. నా గుప్పెల నిండా నువ్వు డబ్బులు నింపావంటే నేను అందరాలు కట్టుకుంటానని కాదు ప్రభువా. నా దగ్గరకు వచ్చి బిక్కుమని చచ్చిపోయే స్థితిలో ఇక ఈ రోజే మా చివరి బతుకని ఎవడన్నా నలిగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉంటే, నా గుప్పెలు నింపిన దేవుడు వాడికి నేను గుప్పెలు నింపుతానని నా దేవుడు నా గుప్పెలు నింపాడు. గుర్తుపెట్టుకోండి.
సంధాలు పోగేస్తున్నామంటే ఎందుకు పోగేస్తున్నాం తెలుసా? 31 భోజనాలు పెట్టుకుంటాను కాదు. కొన్ని సంఘాలు ఉన్నాయి బయట వడ్డీకి తిప్పేస్తున్నారంట, సందా వడ్డీకి. వీళ్ళు నడ్డీరు కూడా ఎత్తాడు దేవుడు ఏదో రోజు. ఎందుకు చెప్పిన లేని వాళ్ళకి పెట్టడానికి, వారి అక్కర కొలది పంచడానికి, లేని వారిని లేవనెత్తడానికి మెయిన్ లైన్ చర్చలు, లూథరన్ చర్చలు, పెంతెకోస్తు చర్చలు ఏదైతే ఉన్నాయో, ఇంకా జీడిఎం చర్చలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద చర్చలు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క ప్యాటర్న్ మీరు చదవండి కావాలంటే. పెద్దలు అదే ప్యాటర్న్ పెట్టారు, మీరు కావాలంటే చదవండి కావాలంటే. లేని వాళ్ళకి పెట్టాలి. ఏ పెద్దమ్మ అలా ఉన్నావే, మందులు లేవా, ఇదిగో కొనుక్కో, సంఘంలో డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కో. పెళ్లి చేయలేకపోతున్నాం, ఏమన్నా సంఘం మనం ఉన్నాం, పట్టుకెళ్ళు ఈ డబ్బులు పట్టుకెళ్ళి పిల్లకి పెళ్లి చేయండి చెప్పాలి. చెప్తున్నాయి సంఘాలు ఇప్పుడు. మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పనా? బయటోడు రాజకీయ పార్టీలో చేయలేని న్యాయం, బయటోడు దగ్గర దొరకని గుప్పెడు బియ్యం, బయట నాయకుడు తీర్చలేని న్యాయం ఎక్కడ జరగాలి చెప్పండి? సంఘంలో జరగాలి. అది ఇశ్రాయేలు సంఘంలో జరగాలని దేవుడు కోరుకున్నాడు. వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు ఎవరు చేయాలి చెప్పనా? క్రైస్తవులుగా మనం చేయాలి. అది గనక మనం చేస్తే, నేను చెప్తున్నాను, మనకు ఎమ్మెల్యేతో పని లేదండి, మళ్ళీ చెప్తున్నాను. అది కనుక మనం చేస్తే మనకు పంచాయతీ ప్రెసిడెంట్తో మనకు పని లేదండి. అది కనుక మనం చేస్తే ఎమ్మెల్యే మాట మనం వినడం కాదో చెప్పండి. ఎమ్మెల్యే మన మాట వింటాడు. ఆ యూనిటీ మనకు లేదు. దేవుడు అన్నాడు, అడుగుతారు బయట, రే మీరు ఇంత యూనిటీగా ఎలా ఉండగలుగుతున్నారా, ఇంత ఐక్యతతో మీరు ఎలా ఉండగలుగుతున్నారా, మీకు ఎవర్రా లీడర్ అంటే అందరూ మనం చెప్పాల్సింది, మా లీడర్ ఎవరో తెలుసా? మా దేవుడు. ఆ దేవుడు మాకు ఒక రాజ్యాంగం ఇచ్చాడు, ఇది బైబిల్. ఈ బైబిల్ బట్టి దేశానికి, రాష్ట్రానికి ఘనతగా మేము ఉంటాం. ఇదిగో మా చుట్టూ ఉన్న ప్రజలకి, ఈ ఊరిని చూసినా, ఈ వాడిని చూసినా, ఈ పల్లెని చూసినా, ఈ పేటని చూసినా, వీళ్ళంతా బాగా ఎలా ఉండగలుగుతున్నారు? ఒక హత్య లేదు, ఒక మారణకాండ లేదు, ఒక అబద్ధం లేదు, ఒక దోసుకునేది లేదు, ఒకరిని కొట్టుకోవడం లేదు. ఇంత నీతిగా వీళ్ళు ఎలా బతుకుతున్నారంటే వాళ్ళు నడిపించే ఒక గ్రంథం ఉందరా, దాని పేరు చెప్పండి బైబిల్. ఆ బైబిల్ అని కూడా దేవుడు ఉన్నారా? ఆ దేవుడి పేరు నజరుడైన యేసు అని చెప్పుకోవాలి. చూపిస్తున్నామా? వాళ్ళు ఎలా కొట్టుకుంటారో చెప్పండి, మనం అలా కొట్టుకుంటున్నాం. వాళ్ళు అలా తిట్టుకుంటారో మనం అలా తిట్టుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పనా? ఆయన సాక్ష్యంగా మనం ఆయన తరపున నిలబడతామని చెప్పండి మనం పిలిచాడు. కానీ మన బోర్డు సాక్ష్యాలని ఎలా చెప్తాం చెప్పనా? మన సాక్ష్యాలు ఏంటంటే, సాక్ష్యాలు గ్యాస్ అయిపోయిందంట, అయిపోతే ఏం చేయాలంట? గ్యాస్ కుండలోడు ఫోన్ చేయాలి. కానీ ఎవరు చెప్తుందంట? పరిశుద్ధాత్మదేవ గ్యాస్ తెచ్చే ప్రభు అంటే వెంటనే గ్యాస్. చివరికి పరిశుద్ధాత్మదేవుడిని గ్యాస్ వేసేవాడిని చేసేసారు. ఒక ఆవిడకి ఉల్లిపాయలు అయిపోయినాయండి. ఉల్లిపాయలు అయిపోతే ఏం చేయాలి? మార్కెట్కి వెళ్ళింది, కొడుకు పంపించి. అందుకే ఏం చేసిందంట? ఈరోజు ఉల్లిపాయలు తేవడానికి మార్కెట్కి ఎవరిని తీసుకెళ్ళిందంట? యేసు ప్రభు అని అందంట, రా ఉల్లిపాయలు కొందామందంట. ఎవరిని? ఈ సాక్ష్యాలు. యేసు ప్రభు ఏమో ఉల్లిపాయలు కొంటాడు, పరిశుద్ధాత్మడేమో గ్యాస్ వేస్తాడు. ఒక ఆవిడకి పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందంట. అందుకు అలా ఆయన తిట్టాడ. ఈ ఒన్నులు కుదురుకొనకుండా అలా ఆయన అడిగింది, ఏమని, ఎలా ఉందండి పప్పు అని అడిగిందంట. అడిగితే ఆడు చెప్పాడు, ఎప్పుడే నీ అదో మొహలాగా ఉండదు నీ పప్పు అన్నాడట. వెంటనే పక్క వచ్చి, సరే నెక్స్ట్ టైం బాగుండుతాను అనాలి కదా, అనకండి ఇలా బయటకు వచ్చి పక్క వచ్చి అందట, చెప్పాలి కదా అందట. ఎవరినే? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ముల్లోకాలు పరిపించే దేవుడు వీడు పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలంట? నీ సాక్ష్యాలు నువ్వు తగలెట్టన్నాడు. ఇవా సాక్ష్యాలు. ఒక ఆవిడ పిల్లి ఎక్కువైపోయినాయంట. ఎలా మై లాట్ నేను ఫీల్ అవుతున్నానంటే, క్షమించండి, ఎలకలు ఎక్కువైపోయినాయంట. ఆ ఎలకలు ఎక్కువైపోతే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు 3 పిల్లిని పంపాడట. ఇదా సాక్ష్యం. ఆవిడ ఎవరో సాక్ష్యం చెప్తే, ఇందాక నేను రీల్స్లో చూశాను. ఆ సాక్ష్యం చెప్తుంటే ఎక్కడో రింగ్ రోడ్లో పెద్ద గొలుసు దొరికిందంట. గొలుసు దొరికింది, దేవుడు నాకు ఇంత లావు గొలుసు దొరికేలా దేవుడు చేశాడు, నేను పేదరికాన్ని దేవుడు తీర్చడానికి. కానీ పక్కన ఇంకొకటి వీడియో పెట్టాడు, అది నాదే, త్వరగా ఇచ్చేయి, కంప్లైంట్ ఇస్తాను ఏమనుకుంటున్నాను పెట్టాడు. ఈ అడుగుతున్నాను, ఈ శైలి సాక్ష్యాలు ఏంటి? ఈ గొలుసుల సాక్ష్యాలు అడుగుతున్నాను. అసలు మనం ఎవరని చెప్పండి? ఆరిన ఆకాశం నుంచి మన్నా కురిపించిన దేవుని ప్రజలం మనం. ఎర్ర సముద్రం మీద, పొడి నేల మీద నడిపించిన గొప్ప దేవుని ప్రజలం మనం. బండన బద్దలు చేసి నీళ్లు తాగిన ప్రజలం మనం. గుర్తుపెట్టుకోండి, మన దేవుని ప్రజలు. ఆయన ఇవ్వాలనుకుంటే అలాగేస్తారు. కానీ ఈ డొక్కు సాక్ష్యాలతో దేవుని పరిచయం చేయకండి. దేవుని ఎలా పరిచయం చేయాలి చెప్పిన? నీతి, యథార్థత, సత్యము. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒక పరస్సు పడిపోయిన, ఒక గొలుసు పడిపోయినా, ఇక్కడ క్రిస్టియన్స్ అయితే ఏం చేస్తారు చెప్పిన? సరాసరి పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇస్తారు. ఆ పోలీసుడికి అర్థం అవ్వాలి, ఎవరైనా అయితే ఇలా గొలుసు తయారు, ఎవరైనా అయితే ఇలాంటి పర్సులు తయారు మీరు ఎలా తెచ్చారంటే పోలీసుడు మాట్లాడుకోవాలి. ఏమనంటే, వీళ్ళ క్రిస్టియన్స్ అండి, పొరుగు అనేది ఏది చెప్పండి ఆశించరు. అది అధికారులు మాట్లాడుకోవాలి మన కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి మన కోసం. అలా మాట్లాడుకుంటే ఎవరికి మహిమ తెలుసా? మన దేవునికి మహిమ. కానీ గమ్మత్తని చెప్పిన, మనమే చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోయామంట. అది మన బట్టి చీపుర్లు అట్టిపోయారట. అది మనం
దేవుని ప్రజలారా, ఎందుకు ఈ లెసన్, నిజానికి నాకు ఈ లెసన్ చెప్పాలనుకోలేదు, ఎందుకు చెప్పాను నా ప్రేరణతో అని చెప్పాను. ఎవరికి ఈ మాటలు అవసరం నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను చేతులెత్తి నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుతున్నమాట, మన దేవునికి మనం సాక్షిగా చెప్పండి నిలబడతాం. యథార్థతలో, నీతిలో, నీతి పలకడంలో, పవిత్రతలో దేవుడికి రిప్రజెంట్గా మనం చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఎంత బాగా మీరు ఎలా బతుకుతున్నారంటే మా దేవుని బట్టి బతుకుతున్నాం. మరి మేము కూడా అలా బతకాలంటే మేము ఏం చేయాలంటే అప్పుడు మన దగ్గర ఉండాల్సిన ఆన్సర్ అంటే చెప్పిన, మాలాగా మీరు కూడా చర్చకు వస్తే చెప్పండి, మిమ్మల్ని కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకే మా యేసు మా కొరకు మరణించాడు, మా మీద వచ్చిన ఉగ్రత ఆయన తీసేశాడు, ఆయన నీతిని మాకు ఇచ్చాడు, ఆయన అడుగు జాడల యందు నడిచిపోయేలాగున మాకు మాదిరి ఉంచి చెప్పండి పోయాడు. ఆ ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు ఈరోజు క్రైస్తవులు అయిన నిన్ను నన్ను కాపాడుతాడు. అందుకే మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరంగా అబ్రహాము సంతానంగా చెప్పండి మనల్ని మార్చేశాడు. ఇప్పుడు మనం అబ్రహాము సంతానం, మనమే వాగ్దాన పుత్రులు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక.